సమదేవుని యొక్క వాక్యం చూసుకుందాం. 84వ కీర్తనలో నుండి 10వ వచనం నేను చదువుతాను. 84వ కీర్తన 84 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దన్నుట నాకు ఇష్టము. ఈ రోజున నేను దేవుని సన్నిధి గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున తెలియజేస్తాను. వచ్చే వారం కూడా ఒక 2-3 వారాల పాటు దేవుని సన్నిధి గురించి, దాని యొక్క విలువను గురించి, దానివల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం గురించి దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క మందిరమునకు మనము ఏ రకంగా సిద్ధపడి రావని దాని గురించి, ఎటువంటి స్థితిలో రావని దాని గురించి ఈ రోజున కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున దన్నుట నాకు ఇష్టము అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కేవలము దేవుని యొక్క మందిరం గురించి మాత్రమే ఈ కీర్తనలు మాట్లాడలేదు, కానీ ఆ మందిరం పట్ల, అలాగనే దేవుని సన్నిధి పట్ల భక్తునికి ఉన్నటువంటి ఆసక్తిని గురించి, వైఖరి గురించి ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఇది కేవలము మందిరమును గూర్చినటువంటి వాక్యం కాదు. ఇది ఆ మందిరము పట్ల, అలాగనే దేవుని సన్నిధి పట్ల తను ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్న దాని గురించి ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. చాలా సందర్భంలో మనం ఈ వాక్యాన్ని మనం చూసాం, కానీ మనం అర్థం చేసుకోవాలంటే మందిరం గురించి మాత్రం మాట్లాడలేదు భక్తుడు. ఇక్కడ మందిరము పట్ల తన యొక్క వైఖరి గురించి, తనకి మందిరం గురించి ఏమనిపిస్తుంది, ఆ ఫీలింగ్స్ని, తన అభిప్రాయాన్ని, తన ఇష్టాన్ని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది మనం మిస్ అవ్వకూడదు. ఇప్పుడు దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడతాను అనుకుంటే సరిపోదు, ఆ మందిరము గురించి ఏమని మాట్లాడతాడో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనకెందుకు దేవుని యొక్క మందిరము అంటే దేవుని సన్నిధి మనకెందుకు చాలాసార్లు అలా అనిపించదో మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ భక్తులు చాలా ఎక్సైట్మెంట్తో దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతున్నారు. దేవుని యొక్క సన్నిధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ గురించి, వాళ్ళకున్న ఆసక్తి గురించి, అది ఎంతగా వారి యొక్క జీవితములను అది ప్రభావితం చేస్తుంది, ఎంతగా అది సంతోషాన్ని తీసుకొస్తుంది, ఈవెన్ వాళ్ళ ఫీలింగ్స్ పైన ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో కూడా మాట్లాడుతున్నారు. ఇది కేవలం వారి ఆత్మలను బలపరిచేదిగా మాత్రమే భక్తులు ఇక్కడ మందిరాన్ని చూడట్లేదు. ఇక్కడ అది వారి ఫీలింగ్స్ను కూడా, వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, నార్మల్గా మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆత్మ విషయాలకు వచ్చేసరికి మనం జనరల్గా ఫీలింగ్స్ మనం బేస్ చేసుకోకూడదు. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నప్పుడు ఇది వాక్యానుసారమైనటువంటి, నిజంగా ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ఫీలింగ్స్ నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఫీలింగ్స్ ఉండకూడదు అంటే జస్ట్ ఏదో రోబోట్ లాగా చర్చకొచ్చేద్దాం, రోబోట్ లాగా దేవుని సన్నిధిలో గడిపేసి వెళ్ళిపోద్దాం అనేటువంటిది కాదు. ఇక్కడ ఆత్మీయంగా అది తన యొక్క ప్రాణమును సైతము, తన మనస్సును సైతము దేవుని మందిరము లేదా దేవుని సన్నిధి ఎంతగా ప్రభావితం చేస్తుందో భక్తులు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే మనకెందుకు చాలా సందర్భంలో దేవుని యొక్క సన్నిధి మనకెందుకు అలా అనిపించదో మనం ఆలోచించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడో బహుశా మనము దేవుని సన్నిధి పట్ల సరైన అవగాహన బహుశా మనకి లేకుండా పోతుంది. వాల్యూ మనకు తెలుసు, ఇది విలువైంది అని మనం అంటాం, కానీ నిజంగా భక్తులు ఏదైతే ఇక్కడ మాట్లాడుతూ నీ మందిరం నివసించేవారు ధన్యులు అంటున్నారు చూసారా, ఆ రకమైనటువంటి ఫీలింగ్ జనరల్గా మనకి ఎందుకో కానీ రాదు. చాలా సందర్భంలో మెజారిటీ శాతం క్రిస్టియన్స్కి అందరికీ ఏంటంటే, చర్చ్ అనేటువంటిది లేదా దేవుని సన్నిధి అనేటువంటిది మనం ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నామంటే వెళ్తాం చాలా సందర్భంలో. కానీ మనమే అర్థం చేసుకోవాలి, చర్చికి కేవలం వెళ్ళడం కోసం వెళ్ళడం కాదు. మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం ఒక సండే అయినా వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం అని కాదు. దేవుని యొక్క మందిరం మనకు వెళ్ళడం అనేటువంటిది, దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది యాక్చువల్గా మనకి సంతోషాన్ని బట్టి రావాల్సినటువంటి ఒక కార్యము. ఎప్పుడైతే మనకి ఆ రకమైనటువంటి స్థితి మనకు అనుభవంగా లేదో, దాని అర్థం ఏంటంటే మనము దేవుని సన్నిధి విషయంలో ఎక్కడో మనం ఏదో మిస్ అవుతున్నామని అర్థం. బహుశా రెస్పెక్ట్ ఉందేమో, మనకి గౌరవం ఉందేమో, దేవుడు అంటే, దేవుని యొక్క మందిరం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే గౌరవం ఉందేమో. కానీ అన్నాను అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఏ రకమైన గౌరవాన్ని ఇస్తున్నామో, రెస్పెక్ట్ ఇస్తున్నామో అన్న దాని గురించి కాదు. మనం ఎంత మంచిగా చర్చ గురించి లేదా దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తున్నాం, అది విలువైంది అని అంటున్నా, మనం దాని గురించి మాట్లాడలేదు. దాంతో మనకున్నటువంటి అనుబంధం ఎలాంటిది, దాంతో మనకున్నటువంటి సంబంధం ఎలాంటిది, అది మనం దాంతో మనకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటి దాని గురించి ఆలోచించాలి. ఇక్కడ కేవలం భక్తుడు మందిరమే గొప్పతనం గురించి చెప్పట్లేదు, మందిరము తనకి ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇక్కడ
ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం అంటే జనరల్గా ఉన్నటువంటి వాటి కార్యముల గురించి, వాటి విలువల గురించి ఊరిని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, దాన్ని అనుభవించే దాని గురించి మనం వివరించడం చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ భక్తి జీవితం అంటే అనుభవించగలిగేటువంటి ఒక జీవితము. ఇది జస్ట్ ఊరినే దేవుడు అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాము అన్నట్టు ఏదో ఒక సెకండ్ పర్సన్ లాగా, థర్డ్ పర్సన్ లాగా దేవుని ఎక్స్పీరియన్స్ చేయడం కాదు. దేవుని అందరం కూడా వ్యక్తిగతంగా అనుభవించగలిగేటువంటి ఒక స్థితి. అందుకనే చూడండి, ఇతర మతాలకి క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనం చేసే ప్రతి కార్యంలో కూడా మనము దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. దేవుడు నార్మల్ ఎవరికి కనబడ్డు, ఈవెన్ దేవుడు మనకు కూడా కనబడ్డు, కానీ దేవుని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, దేవుని అనుభవించగలుగుతాం. అది క్రిస్టియానిటీ గొప్పతనం తెలుసా. దేవుడు మనకు కూడా కనబడ్డు, దేవుడు మనకు కూడా కనబడ్డు, కానీ మన కళ్ళకి దేవుడు కనబడినప్పుడు కూడా ఇంకొను ఖచ్చితంగా మనం ఏం చెప్పగలం, అనుభవం వస్తే కనుక ఏం చెప్పగలం, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేను చూశాను, ఖచ్చితంగా మనం చెప్పగలం. అది క్రైస్తవ భక్తి జీవితం. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ప్రతిదీ విశ్వాసం అంటూనే కొనసాగటం కాదు మనకి ఇంపార్టెంట్. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అన్న దాని వరకు మనం ఆగిపోకూడదు. దేవుడు ఉన్నాడని దాటి మనం నిజంగానే దేవుడు ఉన్నాడు, అది నాకు తెలిసింది అనేటువంటి ఒక అనుభవంలోనికి మనం వెళ్ళాలి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఈ విశ్వంతట్లో దేవుడి కంటే వాస్తవము, దేవుడి కంటే రియాలిటీ ఇంకోటి లేదు ప్రపంచంలో, అవునా కదా. దేవుడి కంటే వాస్తవమైనటువంటిది, దేవుడి కంటే స్థిరమైనటువంటి సృష్టిలో ఇంకేదైనా ఉందా? ఏది లేదు. దేవుని కంటే శ్రేష్టమైనటువంటిది, దేవుని కంటే ఉన్నతమైనటువంటిది, దేవుని కంటే నిజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఈ విశ్వంతట్లో వేరేది ఏది కూడా లేదు. అప్పుడు అలాంటప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడన్నప్పుడు, దేవుడు రియాలిటీ అయినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చిన మనం ఎందుకు దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాం? చాలాసార్లు ఆలోచించుకోవాలి. దేవుని మందిరం మనకు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడో ఒక్కసారి బోసం మనం దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం. కానీ అంటే ఎప్పుడో ఒకసారి కాదు, యాక్చువల్ వచ్చిన ప్రతిసారి దేవుని సన్నిధి అనుభవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అలాగ తరచుగా అనుభవించాడు కాబట్టి, అనుభవాన్ని బట్టి భక్తులు రాస్తున్న మాట ఏంటంటే, నేను మందిర ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒకసారి నిజంగా చూడండి, ఆయన భక్తులు ఏదో మందిరం గొప్పతనం చూపుని ఏదో ఊహించుకుంటూ ఒక కవిత్వంలాగా రాసిన మాట కాదు, ఆయన పోల్చుకుంటూ కూడా చెప్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చేటువంటి జీవితం ఎలా ఉంటుంది, దేవుని దగ్గర రాకుండా జీవించేటువంటి జీవితం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ పోల్చి మరి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ భక్తుడు కేవలము దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం పట్ల ఏదో ఒక సెంటిమెంటల్ యాటిట్యూడ్ కాదు ఉంది. అంటే ఊరిని ఒక రకమైనటువంటి గౌరవం ఉండాలి, ఒక మంచిగా ఆలోచించాలి అని, ఒక అన్యులు తమ యొక్క మందిరముల గురించి ఒక మంచిగా ఆలోచించేటట్లుగా అలా ఇక్కడ మాట్లాడుతుంది భక్తుడు. ఇక్కడ భక్తుడు ఎంత ఎక్స్పీరియన్స్ చేశాడంటే, ఎంత అనుభవంతో మాట్లాడతాడంటే, దేవుని యొక్క మందిర ఆవరణములో 1 దినము గడుపుట బయట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే బేసిక్ భక్తుడు ఏం చెప్తాడంటే, నేను బయట 1000 దినములు నేను కష్టపడితే వచ్చాను ప్రతిఫలము, నేను చర్చకొచ్చేస్తే 1 దినములో దేవుడు నాకు అది యాక్చువల్గా ఇచ్చేస్తాడు. అంటే అంత బెనిఫిషియర్గా మనకు ఉంటుంది దేవుని యొక్క సన్నిధి ఆ సమయం అనేటువంటి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా నమ్మడం చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధి అంటున్నాం మనం, జస్ట్ దేవుడు ఉంటాడని కాదు, దేవుడు ఉన్నాడన్నామంటే ఆలోచించండి, దేవుడు ఉన్నాడంటే ప్రతిదీ అక్కడ యాక్చువల్గా ఉన్నట్టే, దేవుడు ఉన్నాడంటే ప్రతిదీ ఉన్నట్టే. అందుకంటే చూడండి, నార్మల్గా చాలా సందర్భాలు చూడమని ఏమంటారంటే, నాకు దేవుడు తప్ప ఎవరు లేరని అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, దేవుడు తప్ప ఎవరు లేరని అందరం చాలా సందర్భాల్లో సాక్ష్యాల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, నాకు దేవుడు తప్ప ఎవరు లేరండి అన్నప్పుడు చాలామంది బాధపడతారు. అది ప్రాబ్లం నాకు. ఎందుకంటే దేవుడు తప్ప నాకు ఎవరు లేరు అన్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది? అది ఎలా ఉందంటే, యాక్చువల్గా నాకు ఇండియాలో ఎవరు తెలియదంటే జస్ట్ ప్రెసిడెంట్ నాకు తెలుసు అన్నట్టు ఉంది అని మళ్ళీ ఏడుస్తున్నాం. నాకు ఇండియాలో ఎవరు తెలియదండి, నాకు ఏపీలో ఎవరు తెలియదు, సీఎం తప్ప నాకు ఎవరు తెలియదండి అన్నప్పుడు నిజంగా అది మనకు బాధ కలిగించే కార్యమా? యాక్చువల్గా అయితే మనకు బాధ కలిగించే కార్యం అది కాదు. ప్రాక్టికల్గా చూసుకుంటే, లోక సంబంధంగా చూసుకుంటే, నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, నాకు లోకల్ ఎవరు తెలియదు, జస్ట్ నాకు ఒక ఎమ్మెల్యే లేదా నాకు ఎంపీనో లేదా నాకు సీఎం తెలుసు అన్నాం అనుకోండి, ప్రాక్టికల్గా మనం అలా మాట్లాడుతున్నప్పుడు నాకు సీఎం తెలుసు ఇంకెవ్వరు తెలియదు అన్నప్పుడు మనకి యాక్చువల్ బాధ ఏదు, చాలా గర్వంగా చెప్తాం, చాలా ధైర్యంగా మనం చెప్తాం. కానీ ప్రాబ్లం క్రిస్టియన్స్ ఎందుకో తెలియదు కానీ అనుకుంటాను, మనం చాలా విషయాలు మాట్లాడతాం కానీ దాని మీనింగ్ కూడా మనం అర్థం చేసుకోము. అది ప్రాబ్లం క్రిస్టియన్స్. అందులో ఏదో కొద్ది ఆత్మీయత ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, దాన్ని అందరం అలా కంటిన్యూ చేసేస్తాం. క్రిస్టియన్ చేస్తాం మనం ఏంటంటే ఆలోచించం, ఏది చేస్తున్నాం ఆలోచించాం, ఎందుకు చేస్తున్నాం ఆలోచించాం, ఇలాగ చెప్తున్నామంటే ఎందుకు ఇలా చెప్తున్నాం, దాని అర్థం ఏంటో మనం ఆలోచించకుండానే చాలా విషయాలు చెప్పేస్తుంటాం. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక విషయాలు అనుకొని ఆ స్టేట్మెంట్లో మనం ఇచ్చేస్తుంటాం, అలాగ మాట్లాడేస్తుంటాం. అండ్ భక్తులు అన్నాడు చూడండి, ఇక్కడ దేవుని మందిరంలో 1 దినము గడిపట్టు 1000 దినముల కంటే శ్రేష్టం అన్నప్పుడు అని చెప్తానంటే, నేను చర్చకు రావడం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, నేను బయటికి వెళ్ళి 1000 దినములు కష్టపడితే తప్ప
వచ్చాడు. ఇంకా చెప్పాలంటే కష్టపడినా సరే రానటువంటి ఒక మేలు ఆశీర్వాదము నేను దేవుని యొక్క మందిరంలో ఒక్కరోజు ఎళ్ళలో వచ్చేస్తాను నాకు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎక్కడైనా మాట చెప్పాడా? మీరు నా మందిరంలో రావాలి, నా సన్నిధి రావాలి, నా సన్నిధికి మీరు వస్తే, నా మందిరంలో కనుక మీరు గడిపితే అది మీ 1000 దినముల కంటే నా మందిరంలో 1 దినము అది శ్రేష్టమైన దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్తే బహుశా బాగానే ఉంటుంది, ఎందుకంటే అది దేవుని సన్నిధి కాబట్టి ఆయన మాట్లాడడం అంటే మంచిదే. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ దేవుని సన్నిధి ఎంత గొప్పదో అది మామూలు నువ్వు బయట గడిపేటువంటి 1000 దినముల కంటే ఎంత గొప్పదో దేవుడు కాదు చెప్పేది, ఒక భక్తుడు, నీలాంటి నాలాంటి ఒక భక్తుడు అనుభవించి చెప్తున్నటువంటి మాట. అప్పుడు ఆలోచించండి, నిజంగా దేవుని యొక్క మందిరం అంటే అంత గొప్పదన్నప్పుడు బయట మనం 1000 దినములు గడిపితే వచ్చేటువంటి దానికంటే ఎక్కువ ప్రయోజనము దేవుని మందిరంలో 1 దినము గడపటం వల్ల పొందుకుంటామన్నప్పుడు ఇదంతా శ్రేష్టమేంటో మనం ఆలోచించాలి. భక్తులు దాన్ని అనుభవించారంటే మనం కూడా ఆలోచించాలి. మనకు కూడా నిజంగా అంత మేలు ఉంది ఆయన అనుభవించి చెప్తున్నాడు అనేటువంటి భక్తుని యొక్క సాక్ష్యం ఏంటంటే మనకి ప్రేరేపణగా మారాలి. యాక్చువల్గా అయితే ఇప్పుడు అందుకే సాక్ష్యం కూడా యాక్చువల్గా ఎందుకు ఉంటాయి? ప్రార్థన అవసరతలు వేరు, సాక్ష్యాలు వేరు. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేశాడు, లేదా దేవుడు దేవునితో నీకు ఒక అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చాడు. అది స్వస్థత ద్వారా కావచ్చు, ఏదో ఒక అద్భుత కార్యం చేయడం ద్వారా కావచ్చు, లేదా ప్రమాదం తప్పించడం ద్వారా కావచ్చు. దేవుని అనుభవించవు, దాని అంటే నేను నిజంగా దేవుని ఎక్స్పీరియన్స్ చేశాను, ఇది జరిగింది నా లైఫ్లో, దానికి నేనే సాక్ష్యము, ఇది జరుగుతుండే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను చూశాను అన్న దానికి సాక్ష్యంగా మనం నిలబడి చెప్తున్నాం. ఏం జరిగిందో, ఏం జరగటం నువ్వు చూసావు, ఏం జరగటం నువ్వు అనుభవించావో చెప్తున్నావు, అది సాక్ష్యం. అది బేసిక్ అంటే అది దేవుని గురించినటువంటి విషయం అవ్వాలి సాక్ష్యం అంటే. ప్రార్థన కూడా చెప్పుకో చర్చిలో, కానీ సాక్ష్యం అంటే బేసిక్ ఏంటంటే దేవుడు నీకు ఏం చేశాడో, నిజంగా దేవుడు చేశాడని నువ్వు అనుభవించావు కాబట్టి దానికి దేవుడు చేశాడని, దేవుడు చేశాడన్న దానికి దేవుడే కారణని నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. అది దేవుడు చేయటం నేను చూశానని, అది సాక్ష్యం. ఇక్కడ భక్తులు అలా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే దేవుని యొక్క మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యం యాక్చువల్గా మనకి ఏమవ్వాలి, మనకి ప్రేరేపణ అవ్వాలి. ఇప్పుడు చర్చిలో సాక్ష్యాలు కూడా అందుకు ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు సాక్ష్యం చెప్పాలంటే బేసిక్ ఎలా ఉండాలంటే అది కనీసం ఒకరినిద్దరినైనా సరే ఇంకొను దేవుని వైపు వాళ్ళు కూడా చూచేటట్లుగా, ఇంకొను వాళ్ళు కూడా నిజంగా నేను కూడా వాళ్ళలాగా నేను కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే నా జీవితంలో కూడా దేవుడు వారికి చేసినట్టుగా నాకు కూడా సహాయం చేస్తాడు అన్న రీతిలో సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు యాక్చువల్గా మనం అలా చెప్పాలి. నెక్స్ట్ టైం చర్చిలో సాక్ష్యాలు చెప్పినప్పుడు కొంచెం ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండాలి మనకి. మనం సాక్ష్యం చెప్తున్నామంటే ఎవరో ఒకరికైనా ఎంతో కొంచెం అయినా సరే మనసులో ఒక బలమైనటువంటి ప్రేరేపణ వచ్చి అలాగని మనం ప్రయత్నం చేయాలి. అలాగున నీకు జరిగినటువంటి కార్యములు మనం వివరించడంలో అంత జ్ఞానంగా మనం ఆ కార్యాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భక్తుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు, అందుకే చెప్తున్నాడు మందిరంలో 1 దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇప్పుడు అందుకని చూడండి, ఆలోచించండి, దేవునికి సన్నిధి మనకి ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి. ఇప్పుడు మనుషులంగా మనం ఏదో అనుకున్నాం కదా, దేవుని సన్నిధి మనకు ఉంటే బాగుందని మనం అనుకోవడం కాదు. దేవుడు లిటరల్గా దేవుడు అది మనకు అవసరాన్ని గ్రహించి దేవుడే తన సన్నిధిని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే అది లేకుండా నీ లైఫ్ యాక్చువల్గా సరిగ్గా క్రమంగా నీ లైఫ్ వెళ్తూ. అందుకని అంటాను, విశ్వాసగా దేవుని సన్నిధి అనేటువంటిది మన జీవితంలోకి ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. దేవుని సన్నిధి అనేటువంటిది మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి మనకి. అది ఎందుకంటే చూడండి, మీరు బైబిల్లో చూడండి, దేవుడు ఆదాము చేసిన తర్వాత ఏదైనా తోటలో మనం పెట్టిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట 3వ అధ్యాయంలో మనం చూస్తే బైబిల్ చెప్తున్న మాట అంటే దేవుడు అంటే సాయంకాలం వేళ చల్లటి పూట ప్రతిరోజు దేవుడు ఆదాముతో వచ్చి సహవాసం చేస్తూ ఉన్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నిజంగా ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అసలు ఆదాముకి ఆ రోజు ఒకసారి ఆలోచించండి. లిటరల్గా దేవుడు భౌతికంగా సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సాయంకాలం వేళ చల్లటి పూట అంటే నేను అంటాను, బహుశా నిజంగా అది ఈవినింగ్ అనేటువంటిది బెస్ట్ టైం అంటాను నేనైతే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి బహుశా మనం చాలా బిజీ అయిపోయాం కాబట్టి మనకి ఆ డిఫరెన్స్ మనకు తెలియపోవచ్చు. కానీ ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి, 20-30 years బ్యాక్ వెళ్తే సాయంత్రం అంటే బెస్ట్ టైం అది. ఎందుకంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదో మంచిగా మనం సంతోషించేటువంటి కార్యాలను కూడా సాయంత్రం చేసుకుంటాం. బేసిక్ అలా ఉంటుంది. ఇప్పుడు అందుకని చూడండి, దేవుడు కూడా ఏదైనా తోటలోకి వచ్చేటప్పుడు ఆయన సాయంకాలం వేళ వచ్చిన బైబిల్ మనం చూస్తున్నాం. వచ్చి రోజు ఆదాము అవ్వలతో సహవాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, నిజంగా ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. దేవుడు వస్తున్నాడు, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, నేను అన్ని చోట్ల ఉంటాను చెప్పేటువంటి దేవుడు, సర్వవ్యాప్తిగా అయినటువంటి దేవుడు. బైబిల్ యొక్క మాట ఏంటంటే ఆయన ప్రతి చోట ఉంటూ కూడా మళ్ళీ స్పెసిఫిక్గా తన సన్నిధిని ఒక చోట అన్ని చోట్ల కంటే బెటర్గా ఎక్కువగా పర్సనల్గా బయలుపరుచుకుంటున్నాడు ఏదైనా తోటలో. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చాలా సందర్భంలో దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుని సన్నిధి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందో మనం ఆలోచించాలి.
దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాడు దేవుడు, నేను చర్చికి వెళ్ళిన దేవుడు ఉన్నాడు, నేను ఎక్కడున్న దేవుడు ఉన్నప్పుడు చర్చ్ ఎందుకు స్పెషల్ అవుతుంది? ఖచ్చితంగా చర్చ్ స్పెషలే. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అంటే ఖచ్చితంగా అన్ని చోట్ల ఉంటాడు, ఎందుకంటే దానికి స్వభావం అది. అన్ని చోట్ల ఉంటే ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అన్ని చోట్ల సమానంగా ఉండగలడు. కానీ ఇంక నువ్వు దేవుడు ఆయన ఎలాగ తను తాను బయలుపరచుకోవడానికి ఆ సందర్భాల్లో ఇష్టపడతాడంటే అన్ని చోట్ల ఉండేటువంటి సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు స్పెషల్గా కొంతమంది జీవితంలో కొన్ని ప్లేసెస్లో ఆయన వాళ్ళు గ్రహించగలిగేంత బలంగా తన సన్నిధిని బలంగా బయలుపరుచుకుంటాడు కొన్ని చోట్ల. అది దేవుని సన్నిధి. అది అలాగున దేవుడు ఏదైనా తోటలో స్పెసిఫిక్గా వచ్చి ఆ రోజున ప్రతిరోజున సాయంకాలం వేళ తన సన్నిధిని బయలుపరుచుకుంటున్నాడు. దేవుడితో ఆదమవ్వలు మాట్లాడుతున్నారు, ఆదమవ్వలు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆదమవ్వలకు ఒకప్పుడు ఉండేది, ఒకసారి ఆలోచించండి. ఏదైనా తోట చాలా అద్భుతమైనటువంటిది, ఏదైనా తోట చాలా అద్భుతం. కానీ ఎందుకు ఏదైనా తోట అంత అద్భుతం అంటే దేవుడు ప్రతిదీ చేశాడు, అది మంచి తోట కాబట్టి అందులో అన్ని ఫలాలు ఉన్నాయి కాబట్టి అని అది శ్రేష్టమైనటువంటి ఒక స్థలం అని కాదు, అవన్నీ ఉన్నాయి కాబట్టి అది మంచిదే. కానీ ఇంకనూ నన్ను అడిగితే ఏమంటానంటే అక్కడ అన్ని సమృద్ధిగా ఆదాము కొరకు ఉన్నాయి కాబట్టి అది శ్రేష్టమైన స్థలం అని కాదు, అక్కడ సాయంత్రం వేళ దేవుడు వస్తాడు కాబట్టి అది బెస్ట్ ప్లేస్. అది అన్నీ ఉన్నందుకు బెస్ట్ ప్లేస్ కాదు, అది అన్నీ ఉన్నందుకు బెస్ట్ ప్లేస్. ఏదైనా ఎందుకు ప్రత్యేకమైంది, ఏదైనా ఎందుకు ఒక ప్రత్యేకంగా మనం దాన్ని చూస్తాం, అది సమృద్ధితో ఉన్నటువంటి ఒక ప్లేస్ లాగా ఎందుకు చూస్తాం? దాని బేసిక్ కారణం అన్నీ ఉన్నాయి కాబట్టి అని కాదు. అన్నీ ఉన్నా సరే ఇంకను అన్నిటికీ విలువను పెంచేటువంటిది ఏంటంటే ఆ సాయంత్రం దేవుడు వస్తాడు చూసారా, దేవుని యొక్క సన్నిధి ఒకటి అన్నిటి మధ్య ఉంటుంది చూసారా, దాన్ని బట్టి మిగిలినటువంటి ఒకటి అన్నిటికీ వాల్యూ పెరిగిపోతుంది. అది అక్కడ ఏదైనా ప్రత్యేకత. అది ఎంత మంచి, అది ఎంత సమృద్ధి ఉన్నటువంటి ప్లేస్ అయినా సరే ఇంకనూ అది దేవుడు లేకపోతే ఆ ప్లేసు ఒక సాధారణమైనటువంటి ప్లేస్గానే ఉంటుంది. అది ఏదంతో ఎందుకు స్పెషల్ అంటే అక్కడ ఆదమవ్వలు ఉంటారు కాబట్టి స్పెషల్ అని కాదు. ఏ రకంగా ఒక మనిషి ఒక ప్లేస్ ఉంటే ప్రత్యేకమైపోతే ఒకసారి ఆలోచించండి. ఆదమవ్వలకు అప్పుడు పాపం చేయలేదు, శ్రేష్టమైనటువంటి వాళ్ళే. కానీ ఇంకనూ మనం చూసుకుంటే ఆదమవ్వలు జస్ట్ ఉన్నారు కాబట్టి ఆదమవ్వలను బట్టి ఏదైనా తోట ప్రత్యేకంగా మారిపోయిందా? ఖచ్చితంగా కాదు. ఏదైనా తోట ప్రత్యేకం మనందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు ప్రత్యేకము? ఆదమవ్వలు అక్కడ ఉన్నందుకు ప్రత్యేకం కాదు, లేదా దేవుడు దాన్ని చేశాడు కాబట్టి ప్రత్యేకం అని కాదు. దేవుడు అక్కడ చేశాడు, వాళ్ళని అక్కడ పెట్టాడు. ఎందుకంటే ఆ ప్లేస్ని దేవుడు చూస్ చేసుకున్నాడు, ఆ ప్లేస్ని దేవుడు ఎంచుకున్నాడు. అక్కడ ప్రతిరోజు వాళ్ళతో వచ్చి వాళ్ళతో కొంత సమయం గడపడానికి దేవుడు ఆ ప్లేస్ని టైంని దేవుడు ఎంచుకున్నాడు. అందుకని ఏదైనా తోట అంటే బెస్ట్ ప్లేస్గా ప్రపంచంలో ఉంది. అందుకంటే చూడండి, ఏదైనా తోట అంటే కేవలం భౌతికమైన ఒక లొకేషన్, ఒక ప్లేసో కాదు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ హిస్టరీ చదివే వాళ్ళు ఏంటంటే ఏదైనా తోట ఎక్కడుందా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు చేసినట్టు భూమి మీద ఏదైనా తోట ఏ ప్లేస్లో ఎక్కడుంది, అది ఇరానా ఇరాక్ ఎక్కడ వెతుకుతూ ఉంటారు. వెంటనే అసలు మనం అంత అల్పంగా మనం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ప్రత్యేకత అది భౌతికంగా ఎక్కడో ప్లేస్లో ఉంది కాబట్టి దానికి ఉన్న లొకేషన్ బట్టి భూభాగాన్ని బట్టి అది ప్రత్యేకమైనది కాదు. ఏదైనా తోట అటువంటిది ఏ దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఏదైనా తోట అటువంటిది దేవుని సన్నిధి చేత నింపబడుతుంది. అక్కడ దేవుడు ఒక్కసారి ఏదైనా తోటలోకి రాగానే ఏదైనా తోట మొత్తం కూడా దేవుని ఉనికి చేత ప్రభావితం చేయబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా తోటకి అట్మాస్ఫియరే మారిపోతుంది తెలుసా, దేవుడు అక్కడికి వచ్చినప్పుడు. అందుకని ఏదైనా తోట స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే అక్కడ ఈ దేవుడు వచ్చినప్పుడు అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ దేవుడు వచ్చేటువంటి ప్లేస్ కాబట్టి ఏదైనా తోట అంత ప్రత్యేకమైనటువంటిది. అందుకని అది ఆశీర్వదించుకునేటువంటి ఒక ప్లేసు. ఇప్పుడు అందుకని నన్ను చూడండి, అందుకని అలాంటి ప్లేస్లోకి ఆదమవ్వలను దేవుడు పెట్టాడు. ప్రతిసారి వస్తున్నాడు, ప్రతిసారి దేవుడు వారితో సహవాసం చేస్తాడు. వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా బ్రతికారు ఏదైనా తోటలో? వాళ్ళు ఆదమవ్వలు అన్నీ ఉన్నాయి కాబట్టి, మాకు ఇంకా చీకూచంత లేదు కాబట్టి అని కాదు. ఇంకొక దేవుడు అన్నాడు, ఇంకొక మీరు సిద్ధపరచుకోండి, మీరు కాచుకోండి అని దేవుడు చెప్పాడు. ఇంకా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం ఫ్రీగా తినేస్తూ హ్యాపీగా పడుకుంటూ జీవితం గడిపేయట్లేదు. ఇంకా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినా సరే ఇంకొక చాలా హ్యాపీగా వాళ్ళు బ్రతికారు. ఇద్దరు వ్యక్తుల ప్రపంచంలో వాళ్ళు బ్రతినంత, ఒకప్పుడు వాళ్ళు బ్రతినంత ఆనందంగా ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు కూడా బతకరు. అంత హ్యాపీగా ఏదో తోటలో ఆదమవ్వలు బ్రతికారు ఆ రోజున. దానికి కారణం ఏంటంటే అక్కడ దేవుడు ప్రతిసారి వచ్చి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఎప్పుడైతే మనిషి దేవుని మాటను కాదని పాపం చేశాడో దేవుడు యాక్చువల్గా ఏదో తోటలో బయట పంపించాడు. కానీ అక్కడ వాళ్ళు మిస్ అయింది కేవలం ఏదో తోట మాత్రమే కాదు, ఇంతకుముందు దేవుని సన్నిధి వాళ్ళకి ఎలాగ ఉండేదో దాన్ని కూడా యాక్చువల్గా వాళ్ళు మిస్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు పాపం వచ్చిన తర్వాత భూమి శపించబడిన తర్వాత అన్నాడు, నువ్వు చెమట వచ్చి నువ్వు కష్టపడాలి, ఎక్కువ కష్టపడతావు, తక్కువ ప్రతిఫలం నీకు వస్తుంది అన్నాడు. ఇంకొను ఆ రకంగా అయితే ప్రాబ్లమే లేదు, మనిషి యొక్క ఉనికికి ప్రాబ్లం లేదు. కానీ ఏది మేజర్ ప్రాబ్లం అయింది, ఏది ఎక్కువగా ప్రభావితం చేయబడింది అంటే దేవుని సన్నిధి అనేటువంటిది ఇంతమంది ఉన్నంత రియాలిటీగా, ఇంతమంది ఉన్నంత వాస్తవంగా ఆదమవ్వలకి ఇప్పుడు అది పాపం తర్వాత లేకుండా పోయింది.
కానీ మీకు తెలుసు ఇంకనూ దేవుడు ఏదైనా తోటలో బయట పంపించిన తర్వాత కూడా దేవుడైతే ఎప్పుడు కూడా చూడండి మనుషులతో సహవాసం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దేవుని దగ్గరికి వెళ్దాం మనం ఆశపడ్డాం కాదు, నీతో ఎటువంటి అవసరం లేనటువంటి ఆయన. ఇంకా మనకు ఆయనతో అవసరం ఉంటుంది, కానీ ఇంకను ఆయన మనతో సహవాసం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఎక్కువ వాల్యూని ఇస్తున్నాడు. ఆయన తన స్వరూపంలో తన పనులు అందుకే అసలు చేసుకున్నాడు. ఆయన చాలాసార్లు చెప్తాను, చూస్తారు దేవదూతలు పరలోకం ఉన్నారు, మనకంటే వాళ్ళు చాలా బలవంతులు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. మనకంటే బెటర్గా పాటలు పాడతారు, మనకంటే బెటర్గా వాయిద్యాలు వాయిస్తారు, మనకంటే బెటర్గా డిసిప్లిన్గా ఉంటారు, మనకంటే బెటర్గా దేవుని యొక్క మాట, దేవుని యొక్క దూతలు వింటారు. ఆయనను ఇంకనూ దేవుని దూతలతో అంతమంది వేల దూతలు ఉంటుంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి చోట దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతలేడు. ఎక్కడైతే 2-3 నా నామం ఉంటారు అక్కడ నేను వస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క మనసు ఎప్పుడు బేసికల్ అంటదంటే మనుషులను తన స్వరూపంలో తన పనిలో చేశాడు. అందుకని మనుషులతో సహవాసం చేయాలంటే దేవునికి ఉన్నటువంటి ఒక ఆలోచన. అందుకనే కదా దేవుడు కూడా చూడండి, ఆ తర్వాత పాపం వచ్చిన తర్వాత మోస టైం వచ్చినప్పుడు మొమెంట్ వస్తే మరలా దేవుడు మనుషులతో సహవాసం చేయాలని బలంగా అనుకొని తన సన్నిధిని బలంగా వారికి తెలియజేయాలనుకున్నాడు. కాబట్టి మోషేకి దేవుడు గుడారాన్ని కట్టమని దేవుడు నియమించాడు. ఒకసారి మాట చదువుకుందాం చూడండి. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయము. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25 8వ వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇక్కడ చూడండి, ఇక్కడ లిటరల్ చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో వెళ్తానడానికి, ఆ యాత్రలో దేవుడు వారికి తోడుకుంటానికి మనుషులు కాదు యాక్చువల్ అడిగింది. ఈవెన్ మోషే కూడా కదా ఫస్ట్ అడిగింది, ప్రభు నువ్వు మాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా అని. ఇనీషియల్గా మొదటగా చూసుకుంటే మోషే అడగలేదు. మొదటగా నేను కూడా మీతో పాటు వస్తాను, నేను కూడా మీతో పాటు ఉంటాను, అరణ్య యాత్రలో నేను కూడా మీతో పాటు వస్తాను నా మాట ఎవరన్నారంటే అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో పాటు ఉంటాను, నేను మీతో పాటు వస్తాను, నేను మీ మధ్యన మీలో నేను నివాసము చేస్తాను. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆయనకి ఇండియాలో ఏం జరుగుతుందో, ఒక మూల ఒక గ్రామంలో ఏం జరుగుతుందో ఆయనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే అమెరికాలో ఏం జరుగుతుందో కూడా క్లియర్గా తెలిసిపోద్ది. దేవునికి ప్రపంచం జస్ట్ మనం ఒక గ్లోబ్ని చూస్తున్నట్టే దేవునికి అన్నీ దేవునికి చాలా క్లియర్గా కనబడిపోతాయి, ప్రతి చందే కనబడిపోతుంది. అందుకే బైబిల్ మనం చేసుకు చెప్పారు సార్, నీ తల వెంట రాలేటప్పుడు కూడా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన దృష్టికి తెలియకుండా ఏదో కూడా జరగదు. అంతలాగా ప్రతిదీ డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఉన్నటువంటి దేవునికి అన్నీ కూడా సమానం ఉన్నటువంటి దేవుడు నేను ఇండియాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను అన్న దేవునికి ఏమీ లేదు. మరి అలాంటి డిఫరెన్స్ లేనటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఇంకొని అంటున్నాడు, నేను మీతో నివాసము చేస్తాను. ఒకసారి ఆలోచించండి, అది ఇప్పుడు అన్ని చోట్ల ఉంటావు కదా ప్రభు, నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా మా మధ్యకి రావడం ఏంటి, నువ్వు మాలో నివాసం చేయడము ఏంటి అంటే అదే దేవుని యొక్క ప్రత్యేకత. అక్కడ చూడండి, దేవుడు కెపాసిటీ అని చెప్పట్లేదు, దేవుని యొక్క మనస్సును గురించి ఆలోచించండి. నేను అన్ని చోట్ల ఉంటాను, నాకు డిఫరెన్సే లేదు అని దేవుడు అనొచ్చు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా సరే వీళ్ళు అరణ్యయాత్ర చేస్తున్నట్టు దేవుని తెలియకుండా పోద్ది, ఏదన్నా దేవుని తెలియకుండా పోదు. వాళ్ళ ఐగుప్తులో 400 సంవత్సరాలు వాళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు దేవుడు నేను వారి కష్టాన్ని నేను చూసానని దేవుడు అంటున్నాడు, వారి మొర నేను ఆలకించని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి అన్నీ కనబడుతున్నాయి, క్లియర్గా దేవుడికి అన్నీ వినబడుతున్నాయి. అయినను ఇంక నేను దేవుడు అంటాడు నేను దిగొచ్చాను అంటున్నాడు దేవుడు. అది ఇంపార్టెన్స్ చూడండి. అంటే అర్థం ఏంటంటే నాకేమీ తెలియకుండా పోలేదు, ఈ 400 సంవత్సరాలు నాకేం తెలియకుండా పోలేదు, కానీ ఇప్పుడు నేను దిగొచ్చాను దేవుడు చెప్తున్నప్పుడు బేసిక్ ఏమన్నాడంటే ఇక్కడ నుండి మీరు నా సన్నిధిని చాలా బలంగా మీరు చూస్తారు. అలా ఇంతకుముందు నేను అక్కడ లేనా అంటే ఉన్నాను, కానీ ఇంతకుముందు నేను ఉన్నా సరే నాకన్నీ తెలిసినా సరే నాకన్నీ తెలిసిన విషయం మీకు తెలియపోవచ్చు, మీకు ఆ కెపాసిటీ లేదు, నాకన్నీ తెలుస్తున్నాయి మీ గురించి, కానీ నేను కూడా మిమ్మల్ని చూస్తున్నాను, నాకు కూడా మీరు అర్థమవుతారనే విషయం మీకు తెలియపోవచ్చు, కానీ అది కూడా మీకు కూడా తెలుస్తుంది. నేను నిజంగా మీ మధ్య ఉన్నానని, నిజంగా నేను మిమ్మల్ని దృష్టి ఉంచానని, నిజంగా మీతో పాటు ఉంటున్నానని, మీతో పాటు నేను ప్రయాణం చేస్తున్న విషయం కూడా మీకు కూడా తెలిసిపోద్ది. అంత బలంగా దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నివాసం నేను చేస్తాను. కాబట్టి మోషే నువ్వు ఏం చేస్తావంటే నేను మీ మధ్య నివసించినట్లు నా కోసం మీరు గుడారాన్ని మీరు కట్టించండి. చూడండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్తాడన్నమాట. సపోజ్ ఇప్పటికైనా సరే దేవుడు నిజంగా మనతో ఎగ్జాక్ట్ అదే అంటాడు కదా, ఇప్పుడు నువ్వు చర్చి కట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇంకను
దేవుడు నీతో పాటు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికోసం ప్రిపరేషన్ కూడా నవ్వమని కూడా దేవుడు ఖచ్చితంగా మనకి చెప్తాడు కదా. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి నేను సముద్ర అగాధంలోకి వెళ్ళినా సరే, యోన చెప్పినట్టుగా నేను చేప కడుపులో ఉన్నా సరే ఇంకను దేవుడు అక్కడ కూడా ఉన్నాడు అంటే ఉన్నాడు, వాస్తున్నాయి. కానీ దేవుడు దాంతో సాటిస్ఫై అవ్వట్లేదు. నీకు అది అర్థమైతే సరిపోద్ది అనుకోవట్లేదు. దేవుడు అనుకుంటున్నాడు, లేదు లేదు నువ్వు స్పెషల్, నువ్వు నా బిడ్డవు కాబట్టి నిన్ను అందరికంటే స్పెషల్గా అంతకంటే బెటర్గా నేను నా సన్నిధిని బయలుపరుచుకోలేను అనుకుంటున్నాడు దేవుడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా కోసం ఒక పరిశుద్ధ స్థలం నిర్మించండి, ఒక గుడారాన్ని మీరు కట్టండి, నేను వచ్చి మీ మధ్య నివాసము నేను చేస్తాను. సర్వవ్యాప్తంగా దేవుడు, అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు ఇంకా అంటున్నాడు, నేను మీ మధ్యకి వస్తాను, మీరు నా కోసం గుడారాన్ని మీరు కట్టండి, నేను వస్తాను, మీ మధ్య నేను నివాసము చేస్తాను. అంటే అర్థం దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో సహవాసం దేవుడు యాక్చువల్గా ఆశపడుతున్నాడు. మనం చూడండి, మనం దేవుని దగ్గరికి రావాలని మనం ఆశపడాలని చెప్పట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, దేవుడే ఎంత ఆశపడుతున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలి. మనతో సహవాసం దేవుడు ఎందుకు ఆశపడుతున్నాడో ఆలోచించాలి. దేవుని మనతో ఏమైనా పని ఉందా, మనతో దేవునికి అవసరం ఉందంటే బేసిక్గా ఏమీ లేదు. కానీ దేవుడు ఎంత ఎక్కువ ఆశపడుతున్నాడు చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన బలవంతుడు, ఆయన అవసరం మనకున్నప్పుడు మనం కదా అంతలాగా ఆశపడాలి. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏం చేసుకోలేము. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉండాలి కాబట్టి, ప్రభు నువ్వు మాతో పాటు రా, మాతో పాటు ఉండు, మాకు సహాయం చేయని మనం కదా బ్రతిమలాడుకోవాలి పద్దాక ఆయన్ని మనం. ఎందుకంటే మనకు ఆయన అవసరం ఉంది కాబట్టి కదా. కానీ యాక్చువల్గా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఎంతగా మనల్ని కోరుకుంటున్నాడంటే, ఎంతగా మనతో సహవాసానికి ఇష్టపడతాడంటే ఆయన ఇనిషియేట్ చేస్తున్నాడు. సహవాసం విషయంలో ప్రారంభించింది ఆయన. మనం కలిసి ఉందాం, కలిసి ప్రయాణం చేద్దాం విషయం ఎవరు చెప్తున్నారు? ఆయన స్టార్ట్ చేశాడు విషయాన్ని, మనం స్టార్ట్ చేయలేదు. మనం స్టార్ట్ చేస్తే ఆయన రియాక్ట్ అవ్వడం కాదు, ఆయన స్టార్ట్ చేశాడు, మనం కట్టడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు దేవుని మందిరం మనం కడుతున్నాం, గుడారం ఇప్పుడు మోసే కట్టడం స్టార్ట్ చేసాడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను మీ మధ్య ఉంటాను, నేను మీతో నివాసము చేస్తాను. అది కట్టాడు చూడండి, మా అందరూ కూడా తెలుసుకోండి. దేవుని యొక్క మందిరం గురించి చూసుకుంటే ఆవరణం, బయట ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు చూడండి, 3 భాగాలు దేవుడే పెట్టాడు తెలుసా. 3 భాగాలు దేవుడే పెట్టాడు. దేవుడు ఒక భాగం పెట్టలేదు, ఒకటే ప్లేస్ పెట్టలేదు. ఇంకొక అది దేవుడు ఉండేటువంటి ప్లేస్ అయినా సరే, ఇంకొక దేవుడు అది కాకుండా ఇంకొక 2 ప్లేస్లు ఎక్స్ట్రాగా పెట్టాడు. ఇంకొక 2 ఆవరణములు దేవుడు పెట్టాడు. దేవుడు ఉండేటువంటి చోటు నుంచి, లోపల నుంచి కనుక మనం బయటకు వచ్చామనుకోండి, దేవుడు ఉండేటువంటి చోట అతి పరిశుద్ధ స్థలము, ఆ కొంచెం దూరంగా ఉండేటువంటిది పరిశుద్ధ స్థలము, ఆ బయట ఇంకా దూరంగా ఉండేటువంటిది 3rd కంపార్ట్మెంట్ అనుకుంటే కనుక ఒకవేళ మన వాడి భాషలో అది ఆవరణం అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఆ 3 ప్లేసెస్ కూడా, ఆ ఫస్ట్ ఉన్న 2 ప్లేసులు కూడా ఈ లోపల నువ్వు రావడానికి ప్రతి ప్లేస్ నేను సిద్ధపరిచేటువంటి కార్యమే తెలుసా. అది ఇంపార్టెంట్ మనకి. చూడండి, ఇక్కడ చెప్తున్నా ఒకసారి చూడండి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలోనికి ఎవరైనా వచ్చేయచ్చు, ఆవరణంలోనికి ఎవరన్నా రావచ్చు. జస్ట్ నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. కానీ నువ్వు ఆవరణలోకి ఎవరైనా వచ్చేయచ్చు, మీరు రావద్దు ఆవరణంలోనికి అని దేవుడు ఎవరిని నిషేధించలేదు. ఆవరణంలోనికి అంటే బేసిక్గా చెప్పాలంటే ఆవరణం దగ్గర ఉంటే గుమ్మం. ఇక్కడ భక్తులు ఇందరూ కీర్తన చదివి చూసారా, నీ మందిర ద్వారమునొద్దు అన్నాడు చూసారా. అంటే ఆవరణం దగ్గర ఉంటే గుమ్మం కోసం మాట్లాడుతున్నాడు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఆవరణం ఉంది, ఆవరణ అతి పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉంది. ఆవరణంలోనికి ఎవరైనా వచ్చేసి ప్రాబ్లమే లేదు. నువ్వు జస్ట్ ఒక 2 నీ సామర్థ్యాన్ని బట్టి, నీ కెపాసిటీని బట్టి దేవునికి బలులు తీసుకొని నువ్వు ఆవరణలోనికి ఎవరైనా సరే వచ్చేయచ్చు. కానీ పరిశుద్ధ స్థలం చూసారా, ఆ పరిశుద్ధ స్థలంలో కేవలం యాజకుడు మాత్రమే ప్రవేశించేటువంటి యోగ్యత, దేవుడు ఆ అధికారము, ఆ ఫ్రీడమ్ అనేటువంటిది, ఆ బెనిఫిట్ అనేటువంటిది కేవలము యాజకులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు పాత నిబంధనలో. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంకి వచ్చేసరికి ప్రధాన యాజకుడికి మాత్రమే ఇచ్చాడు. మరి ఎందుకు ఎంత గొప్పదంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చాడు. అన్నిట్లో కూడా ప్రతి వాళ్ళు కూడా ఎందులోకి వెళ్ళాల్సి ప్రిపేర్ అవ్వాలి. కానీ అల్టిమేట్ మన గోల్ ఏంటో తెలుసా, మనం ఆవరణంలో రావడం మన గోల్ కాదు, గుమ్మం దగ్గర కాదు. ఇందులో భక్తులను చూసారా, దేవుని మందిర గుమ్మం దగ్గర ఉండి నాకు ఎంతో ఇష్టం ఉన్నాడు. భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం నుండి నాకు ఇష్టము. అంటే బేసిక్గా ఆ మొత్తం అసలు ప్లేస్ అంతా ఎంత శ్రేష్టం అన్నాడంటే, భక్తిహీనులకు ఇంట్లోకి వెళ్ళిపోవడం కంటే, అంటే ఒక భక్తిహీనుడు ఉండేటువంటి జనరల్గా మనుషుల లెక్క మంచి బిల్డింగ్స్ లోపల బెస్ట్ ప్లేస్లో ఉండడం కంటే యాక్చువల్గా దేవుని యొక్క మందిరం ఆవరణం ముందు చూసారా బయటది, అక్కడ గుమ్మం దగ్గర ఉన్నా సరే అది బెటర్ అంటున్నాడు. చూడండి, అది కూడా పోలుస్తున్నాడు. మళ్ళీ ఇది జస్ట్ బయట ఉండడం కాదు, లోపల అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడం గురించి మాట్లాడుతుంది భక్తులు. అక్కడ ఆ గుమ్మం అన్నప్పుడు దేవుని మాట్లాడుతుంటే బయట ఆవరణం ముందు చూసారా, ఆవరణం దగ్గర గుమ్మం ఉంటుంది చూసారా, ఆ గుమ్మం దగ్గర ఉన్న బెస్ట్ అంటున్నాడు, సరిపోద్ది అంటున్నాడు. అది దేనికంటే బెస్ట్ అంటున్నాడు, అది భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములో ఉండడం కంటే, అంటే వ్యక్తి మన ఎవరో మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళు మన ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళు బెస్ట్ ప్లేస్లో కూర్చోపెట్టి, లోపల చేసి కూర్చోపెట్టి మనం బాగా గౌరవిస్తారు చూసారా, ఆ బెస్ట్ ప్లేస్ కంటే దేవునికి మందిరం గుమ్మం ముందు చూసారా, ఆ గుమ్మం దగ్గర నేను నిలబడినా, ఆ గుమ్మం దగ్గర నేను కూర్చున్నా దాంతో సమానంగా అంటున్నారు.
ఇంకా లోపల యాక్చువల్గా చాలా ఉంది కదా, ఇంకా పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉంది. కానీ ఇంకను అసలు బయట గుమ్మమే ఎంత బెస్ట్ అంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఎవరెవరో ఇంట్లో లోపలికి వెళ్ళడం కంటే దేవుని మందిరం ఆ గేట్ ఉంది చూసారా, ఆ గేట్ దగ్గర ఉన్నా సరే అది అసలు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఆ గేట్ దగ్గర నీకు తెలిసిపోద్ది ఎంత బెటర్, నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, గేటే బెటర్ అన్నాడంటే భక్తుడు. ఒకసారి నిజంగా లిటరల్గా కనుక ఆవరణ లోపలికి వెళ్ళిపోయి దాన్ని దాటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి దాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి కూడా వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు చూడండి ఇంకా గేటే బెస్ట్ అంటే ఇంకా లోపల వరకు వెళ్ళిపోయామనుకోండి, దేవుడు లోపల వరకు మనం తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా నిజంగా ఎంత శ్రేష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఏదైనా తోటలో ఆదమ వాళ్ళు అనుభవించారో దాన్ని దేవుడు మనకి ఎక్స్పీరియన్స్ ఇద్దాం దేవుడు అనుకుంటున్నాడు యాక్చువల్గా, తెలుసా. ఇప్పుడు ఆ 3 కంపార్ట్మెంట్ ఎందుకున్నాయి, 3 ఆవరణం 3 చోట్ల ఎందుకున్నాయి, ఆ పార్టీషన్స్ 3 ఎందుకున్నాయి అంటే ప్రతి ప్లేస్ కూడా మనం సిద్ధపరిచేటప్పుడు తెలుసా. నువ్వు ఆవరణంలోనికి నువ్వు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి నువ్వు రావాలంటే దేవునికి ఏదో తీసుకొని బెల్లార్పం తీసుకొని వచ్చేంత రాకూడదు కాబట్టి తీసుకొని నువ్వు రావాలి. కానీ ఆవరణలోకి వచ్చిన ఆవరణ సరిగ్గా నువ్వు ప్రిపేర్ అయితే బహుశా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక నువ్వు మరలా నువ్వు సరిగ్గా సిద్ధపడి క్వాలిఫై అయితే అతి పరిశుద్ధంగా వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ముందుకి నువ్వు అడుగుపెట్టి నువ్వు మొదట అడిగేసి నువ్వు గుమ్మం దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ప్రతి ప్లేసు కూడా ఆ ప్రతి కండిషన్ కూడా నేను సిద్ధపరుస్తూ ముందు నడిపించేటువంటి కార్యం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆవరణలో బహుశా అందరూ వస్తారేమో కానీ పరిశుద్ధ స్థలంలో కొందరు వెళ్తారు. లిటరల్గా దేవుడే ఉండేటువంటి దేవుని యొక్క అక్షరాల దేవుని యొక్క సన్నిధిలోకి ఇంకా కొంతమంది మాత్రమే వెళ్తారు. ఇప్పుడు చూడండి, మనం ఆవరణలోకి వెళ్ళామా, ఆవరణలో ఉన్నామంటే ఉన్నాం. ఆవరణం కూడా దేవునికి సంబంధించిందేనా అంటే ఆవరణం కూడా దేవునికి సంబంధించిందే, అది కూడా ఒక రకంగా దేవుని యొక్క సన్నిధే. అందుకనే కదా గుమ్మమే బెటర్ అంటున్నాడు కదా భక్తుడు. అది బెటర్ అంటే బెటరే, కానీ యాక్చువల్ నిజంగా నువ్వు నువ్వు దేవుని యొక్క సముఖంలో నువ్వు వెళ్ళిపోయినట్టనా అంటే కాదు. ఆ ఆవరణం అంటే మనల్ని ఏం చేయాలంటే మనల్ని సిద్ధపరచాలి దేని కొరకు అంటే అక్కడ అదేంటి ఆ ప్లేస్ ఏంటంటే నువ్వు సిద్ధపడితే ఆ తర్వాత దేవుడు నిన్ను పరిశుద్ధ స్థలంలో నిన్ను ఆహ్వానిస్తాడు. దేవుని యొక్క మందిరం ఎలా ఉంటుందంటే జస్ట్ నువ్వు అనుకుంటే నువ్వు వచ్చేలేవు. గమనించండి, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదంటే మనం అనుకుంటే వచ్చేలేము. ఏదైనా తోటలోని దేవుడు వస్తేనే ఆదమవ్వలు దేవుని సన్నిధి అనుభవించారు, కానీ ఆదమవ్వలు అనుకుంటే దేవుడు అక్కడికి రావడం కాదు. ఇప్పుడు అందుకని చూడండి, దేవుని యొక్క సన్నిధి అన్నది మనకి అందుకని ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అంటాను. సిద్ధపాటు ఎందుకంటామంటే దేవుని గొప్పతనం నీకు అర్థమైతే నీకు సిద్ధపాటు అర్థమవుతుంది. మనం దేవుని క్యాజువల్ తీసుకున్నాం అనుకోండి, ఆ సిద్ధపాటు అంటే మనకి అది పెద్ద అదంత ఇంపార్టెంట్ మనకు అనిపించదు. ఒకసారి చూడండి, మరలా ఒకసారి కీర్తనకి వెళ్దాం, అందరు చదువుకుని 84 కీర్తనకి వెళ్దాం. చూడండి ఒకసారి 84 కీర్తన మొదటి వచనం చదువుతాను చూడండి, 3వ వచనం చదువుతాను చూడండి. 3వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇక్కడ గమనించండి, నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికి. గమనించండి, దేవుని గురించి మాట్లాడుతూ భక్తుడు చూడండి దేవుని యొక్క మందిరం గురించి దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఏమని అంటున్నా తెలుసా, సైన్యములకు అధిపతియగు యెహోవా అంటూ నా రాజా నా దేవా. ఇప్పుడు భక్తుడు దేవుని ఎలా చూస్తున్నాడు తెలుసా, దేవుడిగా మాత్రం రాజుగా చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ తెలుసా. దేవుని నిజంగా చూడండి, మనము దేవుని యొక్క ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా, ఇంకా ఆ లోపల అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలన్నా, నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధి అంతకంతకు లోతుగా అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎలాంటి మనం ఆ అవేర్నెస్ ఆ గ్రహింపుతో ఉండడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. మనం ఎవరిని సన్నిధిని ఉన్నామంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసా. అందుకని చూడండి, ఆవరణం కూడా నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఆవరణం దగ్గర నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఆవరణం దగ్గర నువ్వు సరిగ్గా క్వాలిఫై అయితేనే, నీకు అర్హత సంపాదించుకుంటేనే, అంటే నువ్వు ఎలాగైతే రమ్మని దేవుడు చెప్పాడు నువ్వు అలాగే ఆవరణంలోకి వస్తే పరిశుద్ధంలో దేవుడు తీసుకెళ్తాడు నేను. అక్కడ కూడా కానీ అక్కడ నువ్వు ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ కనుక బాగా సిద్ధపడ్డావు అనుకో, దేవుడు లిటరల్గా ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలోకి మనం దేవుడు యాక్చువల్గా తీసుకెళ్తాడు. అందుకని చూడండి, దేవుని యొక్క సన్నిధి టక్క నువ్వు అనుకుంటూ వచ్చేదు. దేవుని యొక్క సన్నిధికి చాలా ప్రిపరేషన్ ఉండదు తెలుసా మనకి. అంటే నువ్వు తెచ్చుకొచ్చావు ఒక రకంగా ఇది ఆవరణం అనుకుందాం, ఇక్కడ నువ్వు రావడానికి పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు. నువ్వు జస్ట్ బేసిక్గా నువ్వు రెడీ అయిపోయి వచ్చేస్తే చాలా ఇక్కడ వచ్చేయచ్చు నువ్వు. కానీ నువ్వు ఆవరణకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు దేవుని సన్నిధిలోనికి షిఫ్ట్ అవుతూ ఉండాలంటే కనుక అంతకంత ఇంకా లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్ళాలంటే దేవుని ఇంకా అనుభవించాలి అంటే మాత్రము ఖచ్చితంగా నువ్వు ఆవరణకు వచ్చిన తర్వాత నువ్వు ఆవరణంలో సిద్ధపడడం చాలా ఇంపార్టెంట్. అది సిద్ధపడకుండా ఇంకా లోపల దేవుడు మనల్ని పిలవడు తెలుసా. ఇప్పుడు చూడండి, నార్మల్ చూడండి, ఇక్కడ భక్తుడు ఇక్కడ దేవుణ్ణి యెహోవా నా రాజా నా దేవ అన్నాడు చూస్తారా. ఇప్పుడు చూడండి, అలా ఒక రకం చూస్తాం, దేవుని దేవుడిగా కాకుండా మనం ఒక రాజులుగా చూద్దాం. రాజు, ఎందుకంటే బైబిల్ చాలా సందర్భంలో దేవుని బైబిల్లో రాజులతోనే పోల్చారు. ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అనేది దేవుని పోల్చారు. కాబట్టి మనం ఒకసారి దేవుని మనం ఈరోజు ఒక రాజుగా ఊహించుకుందాం, ఒక ప్రభుగా ఊహించుకుందాం. బేసిక్గా చూడండి, మనుషులు
ఒక సాధారణ వ్యక్తి కనుక రాజు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తారు? ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంటంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రాజులు అనేటువంటి ఆ కల్చర్ మనకి పెద్దగా లేదు కాబట్టి మనకి అది పెద్దగా తెలియదు. అందుకనే మనము ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నామంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందనే విషయం కూడా మనకు సరిగ్గా తెలియదు. మనకి ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి, మనం ఒక్కోసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, దానికి కూడా ఎంతో కొంత శ్రద్ధపాటు ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పద్ధతి క్రమం ఉంటుంది. అలాగే మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా అది ఉంటుంది, సీఎం దగ్గరికి వెళ్ళినా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినా ఉంటుంది ఆ క్రమం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకనూ ఇప్పుడు ఏదైతే మనం ఈ పొలిటికల్గా మనం చూస్తున్నామో ఈ క్రమం కంటే దీనికంటే ఇంకా ఉన్నతమైనటువంటిది మనం యాక్చువల్గా ఏంటంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళినట్టు ఇంకా చాలా గ్రేట్. యాక్చువల్గా ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళడం కంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళడం ఆ రోజుల్లో ఇంకా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మ్యాక్సిమం ఆయన నచ్చిన నిర్ణయాలు చాలా వరకు తీసుకోవచ్చు. కానీ ఆయన నచ్చిన ప్రతి నిర్ణయము ఆయన తీసేసుకోవడానికి వీలుందా? లేదు. ఆయనకి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఆయన నచ్చేసింది కాబట్టి అని చెప్పేసి స్వార్థంతో ఒకళ్ళు తీసుకోవాలన్న ఆశ ఉన్నా, తీసుకుంటే బాగుండి అనిపించినా తీసుకునేంత అవకాశము, అంత అధికారం, అంత ఫ్రీడమ్ యాక్చువల్గా అయితే ఒక ప్రైమ్ మినిస్టర్ నార్మల్గా ఉండదు. కానీ రాజుల కాలంలో రాజులకు అలాగున్నా కాదు. రాజు తెల్లారు లేచిన తర్వాత ఆయనకి ఏదనిపిస్తే దాన్ని చేసేయచ్చు, అదే చట్టం. రాజు నోటు అంటే ఏదొచ్చిందో అదే చట్టం, ఇంకా అదే లా. దాని అందరూ పాటించాల్సింది, ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు అలా ఒక్కసారి దేవుని గురించి ఒకసారి అలాగ ఆలోచించండి. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే ఒక రకం భక్తుడు ఇక్కడ దేవుని రాజుతో పోల్చాడు కాబట్టి, నా రాజు అన్నాడు కాబట్టి రాజుతో పోల్చుకుంటే మనం రాజు దగ్గరికి వెళ్తే ఎంత సిద్ధపడడానికి ఉండాలి. బైబిల్ ఎంతమంది అలా సిద్ధపడ్డారు ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఎవరు వెళ్ళినప్పుడు క్యాజువల్గా రాజుల దగ్గరికి వెళ్ళిపోయారు బైబిల్లో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ మనం చూస్తే ఒక మాట చూద్దాం. చూడండి, బైబిల్లోనికి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము, క్షమించండి, కీర్తన గ్రంథం 100వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి. 100వ కీర్తన మొదటి వచనం చదువుతాను. చూడండి, కీర్తన 100 మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు. గమనించండి, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. గమనించండి, 2వ వచనం ఇక్కడ చూడండి, ప్రాముఖ్యమైన విషయం ఉంది. మొదటి వచనం చదువుతుంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి, గమనించండి, ఎలాగా? సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహ గానము, గానం అంటలేదు, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చూడండి, ఇప్పుడు చూడండి, మనం దేవుని దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? ఇక్కడ బైబిల్లో ఉంది. నువ్వు రావాలనుకున్నావు కాబట్టి నువ్వు అనుకుంటే వచ్చేవు. నువ్వు అనుకుని నువ్వు ఆవరణకు రావచ్చు. నువ్వు ఆవరణలోనికి ఎలా వచ్చావన్న దాన్ని బట్టి లోపల ఉన్నటువంటి రాజు నిన్ను పిలుస్తాడో లేదో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అందుకని చూడండి, బైబిల్లో మనం చూసుకున్నప్పుడు కూడా చూడండి, ఒక రాజు ఉన్నాడు, ఎస్తేరు కనుక రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్తుంది? తనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రజెంట్ అనుకుంటే వెళ్ళిపోతారా వాళ్ళు? బైబిల్ మనకు చాలా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఈవెన్ రాణి సైతము రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటే సడన్గా ఎమర్జెన్సీ అనిపించి టక్కన వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఆడవాళ్ళకి సడన్గా ఎమర్జెన్సీ అనిపిస్తే టక్కన డ్యూటీలో భర్తకి ఫోన్ చేస్తాను, చూసారా? అలా కుదరదు. ఇప్పుడు రాజుల టైంలో అలా కాదు. ఒక రాణి గనక ఏదైనా విషయం రాజుకు చెప్పాలనుకుంటే తను వెళ్ళినా సరే ఇంకను అక్కడ రాజు కనబడేంతలా నిలబడ్డమే. రాజు ఎప్పటికైనా సరే రాజు యొక్క ఆభరణం చూసారా, అందులో చాలామంది ఉంటారు చూసారా, అధిపతులు, అధికారులు చాలామంది ఉంటారు. వాళ్ళందరితో రాజు ఒక మైండ్ సెట్తో ఒక అట్మాస్ఫియర్లో ఉంటాడు. ఎవరిని వచ్చారంటే బేసిక్ ఎలా రావాలి? ఆ గుమ్మం దగ్గర రాజు కనబడాలంతే. రాజు నిన్ను చూసి కూడా నిన్ను రమ్మని కూడా చెప్పకుండా కూడా ఉంటాడు. ఒక్కోసారి చెప్పకుండా ఉన్న ప్రాబ్లమే యాక్చువల్గా నీకు ఉండకూడదు. యాక్చువల్గా ఉండదు కూడా, వాళ్ళకైతే ఉండదు. అలాగా నన్ను చూసాడు రాజు, నన్ను రమ్మనలేదు లోపలికి అని కంప్లైంట్ చేయడానికి, సాకులు చెప్పడానికి వీలు లేదు. రాజు చూస్తాడు, కానీ నిన్ను ఆయన పిలవాలనుకుంటే పిలుస్తాడు. లేకపోతే నువ్వు అక్కడ అలా నిలబడే, ఆయన పిలిచే వరకు నువ్వు నిలబడే ఉండాలి. బట్ ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు ఒకసారి రాజు కనబడిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళాలన్నా సరే మా రాజు చెప్తే నువ్వు తిరిగి వెళ్ళాలి. బైబిల్ అది కూడా వచ్చిన వీళ్ళ తరగతి చూపిస్తాను. అంటే ఒక రాజు దగ్గరికి వెళ్తానమంటే చూడండి ఎంత జాగ్రత్త, ఎంత అటెన్షన్ ఉండాలి. ఒకసారి ఆలోచించండి, రాజు దగ్గరికి వెళ్ళామంటే మనం దేవుడు అనేసరికి మనం క్యాజువల్ తీసుకున్నాం, కానీ ఇంక నువ్వు దేవుడు రాజు కదా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? బైబిల్ ఇక్కడ చెప్తానమాట, ఎలా ఉత్సాహధ్వని చేయొచ్చు, సంతోషముతో ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. దేవుడి దగ్గరికి బేసిక్గా రాజు అనుకుంటే కనుక ఆయన దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళాలంటే ఉత్సాహగానం చేసి సంతోషముగా, జస్ట్ నువ్వు పాటలు పాడుతూ కాదు, సంతోషంగా నువ్వు పాటలు పాడుతూ నువ్వు రాజు దగ్గరికి, దేవుని దగ్గర నువ్వు రావాలి. ఫస్ట్ స్టెప్పే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సంత అనుభవించాలని ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ నువ్వు పాటలు పాడాలి. ఆ పాటలు ఎలా పాడాలి? పాటలు ఎందుకు పాడతాం? పాటలు ఇక్కడ జస్ట్ పాట గురించి బైబిల్ చెప్పట్లేదు, ఎలా పాడాలో కూడా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్.
నీకు నచ్చినట్టు కాదు పాటలు పాడాల్సింది, నీకు నచ్చినట్టు చేస్తాను కాదు. ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా బైబిల్ చెప్తున్నమాట. ఒక రాజు దగ్గర వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది నీకు చాలా సంతోషాన్ని తెచ్చే కార్యం అన్నట్టు ఎక్స్పీరియన్స్ నువ్వు రాజుకి ఇవ్వాలి. నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలంటే, రాజా నిన్ను నేను చూడడం నాకు చాలా సంతోషము, నీ దగ్గర రావడం గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత, నాకు అంత సంతోషంగా ఉంది అన్నట్టుగా నువ్వు చాలా సంతోషిస్తున్నట్లుగా నువ్వు రాజు కనబడాలి. యాక్చువల్గా నువ్వు సంతోషంగా ఉండడమే కాదు, నువ్వు సంతోషం రాజు కనబడాలి తెలుసా. ఎందుకంటే చూడండి, రాజు ఆవరణ సింహాసనం కూర్చున్నాడు అనుకుందాం, ఊహించుకుందాం. రాజు యొక్క దర్బార్ కోర్టు ఉంటుంది చూసారా, అది దేవుని ఆవరణంలాగా నా బేసిక్గా ఊహించుకుందాం. ఒక రాజు తన ఆవరణంలో ఆయన కూర్చున్నప్పుడు ఆ కింద స్థాయిలో అధికారులు చాలామంది ఉంటారు చూసారా. ఆ ప్లేస్ అంతటిని, ఆ దర్బార్ని ఎవరు డామినేట్ చేస్తారనుకుంటున్నారు? అక్కడ ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరు నవ్వాలి, ఎవరు నవ్వకూడదు, ఏది ఎలా ఉన్నది ఎవరు డామినేట్ చేస్తారనుకుంటున్నారు? ఆ ప్లేస్ని ఒక రాజు డామినేట్ చేస్తాడు, అవునా కదా. అక్కడ ప్రతిదీ రాజుకు నచ్చినట్టుగా జరుగుతుంది. మనుషులు నచ్చింది జరగదు, వేరే నచ్చింది జరగదు, రాజుకు నచ్చింది అక్కడ జరుగుతుంది. రాజుకు నచ్చింది అక్కడ జరగదు, రాజుకు నచ్చంది జరిగే ఛాన్స్ అక్కడ యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే రాజు అక్కడ ఆ ప్లేస్ని, అది తనది కాబట్టి, అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు తన కంట్రోల్లో ఉంటారు కాబట్టి, ఆ ప్లేస్ని రాజు సింహాసనం మీద కూర్చొని తల కిరీటం పెట్టుకొని ఆ రాజరికమైన వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లేస్ని డామినేట్ చేసేస్తాడు రాజు. అందుకని బేసిక్గా ఎవరికి సెకండ్ థాట్ యాక్చువల్గా ఏవి కూడా రాదు. అక్కడ రాజు ఏం మాట్లాడిన అందరూ వినాల్సిందే, ఏం చెప్పిన అందరూ దాన్ని చేయాల్సిందే. ఆ ప్లేస్ అల్టిమేట్గా రాజు డామినేట్ చేస్తాడు. ఆ ప్లేస్ అలాంటిది. అప్పుడు బేస్ నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్ళాలి తెలుసా? నువ్వు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు రాజు కిందకి వెళ్ళే వాళ్ళగా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎంత ఇంపార్టెన్స్ సరే కావచ్చు, ఈవెన్ నువ్వు రానివైనా సరే కావచ్చు, ఇంక నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఇంకను ఆ రాజు కిందే నువ్వు ఉన్నావన్నట్టుగా నువ్వు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే బేస్ అప్పుడు అర్థం ఏంటప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్నట్టుగా నువ్వు వెళ్ళాలంటే అందరికి వెళ్ళడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుందని, రాజు యొక్క మూడుని నువ్వు పాడు చేయకుండా జాగ్రత్త పడడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు జ్ఞాపకం ఉందా? చూడండి, నెహెమ్యా రాజు సముఖంలో ఉండి ఆ ఆహారం పానం అనేది చూస్తారు. బైబిల్ స్పెసిఫిక్గా ఉంటుంది, రాజు సముఖంలో నెహెమ్యా ఉన్నాడు, రాజు సముఖంలో ఉన్నాడు. ఎందుకు మాట బైబిల్ ఎందుకు మాట ఉంటుంది? ఏ రాజుకు అన్నం వడ్డిస్తాడు, కూరలు వడ్డిస్తాడు చెప్పచ్చు కదా. రాజు సముఖము అంటే ప్రెజెన్స్ అంత ఇంపార్టెంట్. రాజు ఎక్కడుంటే అక్కడ ఆయన ఆటోమేటిక్ ప్రతిదీ ఆయన తట్టు తిరిగిపోద్ది, ప్రతిదీ ఆయన వైపే ఉంటుంది, ప్రతిదీ ఆయన అనుకుంటే జరుగుతుంది. అటెన్షన్ అంతా ఇంకా ఆయన మీదకి వెళ్ళిపోద్ది, ఆయన డామినేట్ చేస్తాడు ఆ ప్లేస్ని ఎక్కడున్నా సరే. అందుకని బైబిల్లో కొంతమంది భక్తులు రాజు సముఖంలో పనిచేస్తుంటే రాజు సముఖం అందు అన్న మాట స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే రాజు సముఖం, రాజు ఎక్కడున్నాడో ఆ ప్లేసులో ఉంటాడని అర్థం. రాజు కింద ఉంటాడు, రాజు ఉండేటువంటి ప్లేసులోనే, రాజు డామినేట్ చేసిన ప్లేస్లోనే నెహెమ్యా కూడా ఉన్నాడు. తెలుసు, ఒక టైం వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరం గురించి పాపం చాలా బాధ వేస్తుంది నెహెమ్యాకి. అక్కడ ఆ ప్రాకారాలు పాడైపోయి, మందిరం పాడైపోయిందని చాలా బాధపడుతున్నాడు. బాధ ఎక్కువైపోయింది, ప్రార్థన చేస్తున్న బాధ ఎక్కువైపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఒక టైం వచ్చేసరికి రాజుకి ఆ రాజు దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసేటప్పుడు సడన్గా నెహెమ్యా యొక్క ముఖం మూడఫ్ కనబడింది. అదంతా కూడా ఒకసారి ఆలోచించింది. అదంత డేంజర్ తెలుసా నెహెమ్యాకి? అది రాజు ఎలా ఆలోచిస్తాడో చెప్తున్నాను. రాజు ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకుంటేనే అప్పుడు దేవుడు ఇంకెంత ఉన్నతమైన మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో కూడా మనకు తెలుస్తుంది. నెహెమ్యాకి పాపం ఆత్మీయంగా చాలా బాధ ఉంది. అప్పుడు రాజు చూశాడు. రాజు చూసినప్పుడు రాజుకి ఎందుకో నెహెమ్యా యొక్క ముఖం ఇంతకుముందు నిన్నట్లాగా ఈరోజు నువ్వు హ్యాపీగా నువ్వు లేవు అనిపించింది. ఇప్పుడు చూడండి, అది చాలా డేంజర్ తెలుసా. నువ్వు రాజు ఎదురుగా ఉండి రాజు సముఖంలో ఉంటూ నువ్వు డల్గా కూర్చొని, నువ్వు ముఖం మార్చుకుని కూర్చొని, లేదనుకుంటే నువ్వు వీక్గా కనబడితే, నువ్వు అనారోగ్యం కనబడిన సార్ రాజుకి నచ్చదు తెలుసా. ఎందుకంటే అది రాజు యొక్క మూడు పాడైపోద్ది. రాజు ఎప్పుడు కూడా బేసిక్గా వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న పెత్తనాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఒక మూడ్లో ఉంటారు. రాజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నీకు 3 నెలలు లేకపోయినా నువ్వు నా మూడ్లోకి వచ్చాలనుకుంటాడు రాజు. బేసిక్గా అది నీ మూడ్లోకి నేను రాను, నువ్వు నా మూడ్లోకి రావాలి. నీలాగా నేను మారను, నువ్వు నాకులాగా మారాలి. నేను ఎలాగ ఆలోచిస్తున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఎలా ఉంటున్నానో నువ్వు అలా వచ్చేయాలి. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేను దేవుణ్ణి కాబట్టి. నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, దేవుని సముఖమునకు వచ్చినప్పుడు నీకులాగా నేను కాదు, నాకులాగా నువ్వు ఆలోచించాలి. నేను హ్యాపీగా ఉన్నాను అనుకో, నువ్వు కూడా హ్యాపీగా ఉండవు, నేర్చుకో. బేసిక్గా రాజుల యొక్క మెంటాలిటీ, రాజుల యొక్క యాటిట్యూడ్ అది. ఇప్పుడు అందుకని ఎప్పుడైతే నెహెమ్యా పాపం బాధపడుతూ కూర్చున్నాడు, రాజు అడిగాడు, ఏంటి ఏమైనా బాగాలేదా ఏంటి, నువ్వు డల్ల కనబడుతుంది, మొక్క వెంట అలా ఉంది అన్నాడు. ఇప్పుడు బైబిల్ మీరు చదవండి, మనకు టైం సరిపోదు, అందుకే చెప్పాను. నెహెమ్యా గ్రంథం ఫస్ట్ పేజ్లో ఉంటుంది. వెంటనే నెహెమ్యా భయపడ్డాడని బైబిల్లో ఉంటుంది. నువ్వు డల్లగా ఉన్నావు ఏంటంటే ఎందుకు భయపడ్డాడు నెహెమ్యా? నువ్వు డల్లగా ఉంటే నువ్వు రాజు దగ్గర యాక్చువల్గా వెళ్ళలేకూడదు.
నువ్వు డల్గా ఉంటావు, నీకు అనారోగ్యం వచ్చినా, నువ్వు డల్గా ఉన్నా, నీకు మూడు బాగోపోయినా సరే, నీ 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 మైండ్లో ఉన్నటువంటి ఆ మూడు ఏదైతే ఉందో ఆ మూడు రాజు యొక్క మూడు మార్చేయకూడదు. అంటే బేసిక్ రాజులు అలాగ ఆలోచిస్తారు, రాజులు అలాగన్నా ఆలోచిస్తారు. అందుకని ఎప్పుడైతే ఒక నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడో ఏదో రకం దేవుని మందిరం కట్టపడాలని, రాజును వెంట ఎలా ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహెమ్యా భయపడడానికి బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత ఎందుకు అలా ఉన్నాడు విన్నవించుకున్నాడు. అసలు యాక్చువల్గా కనుక నార్మల్గా అయితే అక్కడ నిజంగా దేవుని కృప నెహెమ్యా మీద ఉంది కాబట్టి వెంటనే నువ్వు అసలు అలా ఉన్నావు, నాకు మూడ్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి డైరెక్ట్గా శిక్షించకుండా నువ్వు ఎందుకు అలా ఉన్నావని రాజు అడిగాడు. చూసారా, వాళ్ళు అడగటం అంటే దేవుని కృప నెహెమ్యా విషయంలో. రాజులు నార్మల్గా నువ్వు ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, ఏమైంది అని అడగరు తెలుసా రాజులు. నీకు మూడు బాగపోతే నా దగ్గర రావద్దు నువ్వు, అంతేగాని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నీ ప్రాసెస్ని నాకు చెప్పి అది కాదు. నువ్వు ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర రావడమే నువ్వు చాలా హ్యాపీగా, నీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ మర్చిపోయి నా దగ్గర నువ్వు హ్యాపీగా నువ్వు వచ్చేసేయాలి. అందుకే బైబిల్ ఇక్కడ అందుకే మాట ఉంది చూడండి, ఉత్సాహగానం చేస్తూ ఉత్సాహధ్వని చేస్తూ సంతోషంగా, అంటే హ్యాపీగా మీరు దేవుని దగ్గర మీరు యాక్చువల్గా రావాలి. బేసిక్గా చూడండి, పాటలు మనం ఎందుకు పాడతామంటే, నువ్వు పాటలు పాడటంలో నువ్వు దేవుని ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఘనపరుస్తున్నావు, అంటే దేవునికి నువ్వు సంతోషాన్ని నువ్వు ఇస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకంగా సంతోషం వస్తుంది, రాజులకు ఎలా సంతోషం వస్తుంది తెలుసా? రాజులను పొగిడేమనుకోండి ఏమైపోతారు. పాత రోజుల్లో నేను టీవీలో సీరియల్లో చూస్తే ఒక రాజు వచ్చి పొగడానికి వెంటనే మెడలో తీసేలాగా హార్ మీద ఇచ్చేస్తాడు. అంటే బేసిక్గా రాజులకి పొగడతలు అంత ఇష్టం రాజులకి. అంటే జస్ట్ పొగడతాను కాదు, రాజు ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళు అంత గొప్పలన్న విషయం నువ్వు ఎక్నాలెడ్జ్ చేస్తున్నావు, నువ్వు గుర్తిస్తున్నావు. చూసారా, నువ్వు అలా గుర్తిస్తూ నువ్వు రాజుని పొగిడావు కాబట్టి అది ఆయనకి ఇంకా సంతోషాన్ని తెచ్చింది. ఆయన గొప్పదాన్ని ఒక్కసారి మరలా నువ్వు అంగీకరిస్తూ నువ్వు తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తావు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత అధికారం గలవాడో, లేదా ఎంత మంచోడో. నువ్వు ఎప్పుడైతే నువ్వు రాజు గురించి రాజుకే చెప్పావో రాజు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే రాజుకు ఉన్న దానికంటే తన గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాజుకి ఎక్స్ట్రాగా సంతోషం యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే రాజు సంతోషించాడు అనుకోండి, ఆటోమేటిక్గా వరాలే కురిపించేస్తాడు. అదే రాజుకు మూడ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, శిక్షలు విధించేస్తాడు. కానీ రాజు హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకో, రాజు అంతకన్నా ఎక్కువ చేయడు అని కూడా నువ్వు అనుకోలేవు. ఒకసారి నీ ఊహకు మించింది కూడా రాజు చేసేస్తాడు. రాజులో ఉన్నటువంటి మంచితనము ప్రమాదం కూడా యాక్చువల్గా అయితే బేసిక్గా మనుషుల్లో చూసుకుంటే, మూడు బాగోకపోతే నేను కావాలంటే నీ గురించి ఎంక్వైరీ కూడా చేయకుండా సింపుల్గా నేను తీసుకెళ్ళి చంపి తల నరికినానా అంటాడు. అదనే వెంటనే స్ప్లిట్ సెకండ్ జరిగిపోద్ది. లేదు ఆయన మూడు బాగుంది అనుకోండి, వెంటనే నీకు ఎంత భూమి అయినా సరే, ఎంత గొప్ప సంపద అయినా సరే బహుశా నీకు ఇచ్చేస్తాడు మూడు బాగుంటే. అంటే రాజు అనేటువంటి వాడు రాజు ముందు నిలబడినప్పుడు ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అంటే నీ జీవితము పాజిటివ్గా అయినా సరే నెగిటివ్గా అయినా సరే చాలా బలంగా మారిపోద్ది, చాలా బలంగా ఎఫెక్ట్ చేస్తుంది నీ లైఫ్ని రాజు యొక్క సన్నిధి అనేటువంటిది. అందుకని చూడండి, హేరోదు రాజు ఆయన బర్త్డే వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లలు వచ్చి నాట్యం చేసిందంట. చూడండి, బైబిల్ చూసారన్నమాట. నాట్యం చేసినప్పుడు బైబిల్ ఒకసారి మార్క్స్ కూడా చూద్దాం. చూడలేదు ఒకసారి మార్క్స్ వార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి జస్ట్ ఒక వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 22వ వచనం. మార్కు 6:22. అప్పుడు హేరోదయ కుమార్తె లోనికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో గమనించండి, హేరోదును అతనితో కూడానున్న పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచేను గనుక రాజు అంటున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకోలేను. గమనించండి, చూసారా, జస్ట్ ఉండే బట్ రాజు యొక్క పుట్టినని చెప్పేసి ఆ పిల్ల వెళ్ళి జస్ట్ ఆ రాజు ముందు డ్యాన్స్ చేసిందంట. డ్యాన్స్ చేస్తే రాజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఎందుకు హ్యాపీ, అక్కడ స్పెసిఫిక్ బైబిల్ చూడండి, రాజు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం లేదు. బైబిల్ అక్కడ చెప్తున్న మాట, హేరోదును అతనితో కూడా పంక్తిలో కూర్చున్న వారిని సంతోషపరిచాను. అంటే బేసిక్ ఏమైందంటే రాజు ఏ హాల్లో అయితే కూర్చున్నాడో ఆ హాల్ మొత్తం ఈ అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేయడం వల్ల అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ చాలా ముచ్చటగా అనిపించింది. అందరూ రాజు హ్యాపీ ఫీల్ అయ్యాడు, రాజుతో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే రాజు ఆ దర్బార్ ఎక్కడైతే ఉందో, రాజు డామినేట్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో, రూమ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మూడ్ మారిపోయిందో, రాజుకి హ్యాపీ వచ్చి సంతోషం కలిగిందో, వెంటనే చిన్న పిల్ల చూడండి, ఆ పిలిచి అంటున్నాడు, నీకేం కావాలో సరే చెప్పు, నేను చేస్తాను, సగం రాజ్యం మన సరే ఇచ్చేస్తాను. నిజంగా రాజులు ఇచ్చేస్తారు సగం రాజ్యం? రాజు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. రాజు అన్నాడంటే చేస్తాడు.
అందుకని ఒక చిన్నపిల్లతో అంటున్నాడు, ఈ రాజు అంటున్నాడు, నీకు కావాలంటే సగం రాజ్యం ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే నాకున్నటువంటి నేను ఎంతైతే ప్లేస్ను డామినేట్ చేస్తాను, నాకు ఎంతైతే నా కంట్రోల్ ఉందో అందులో సగం నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. నిజంగా అలా చేస్తారు రాజులు, నిజంగా అలా చేస్తారు. రాజుల మైండ్ సెట్ బేసిక్గా అలా ఉంటుంది. అది పెద్దగా వాళ్ళు చూడండి సంతోషానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే గమనించండి. ఇక్కడ రాజు ఆ టైంలో ఆ చిన్నదాని వల్ల ఆయనకు వచ్చిన సంతోషం అనేటువంటిది ఆయనకి ఎంత మంచిగా అనిపించిందంటే సగం రాజ్యం ఆ పిల్లకి ఇచ్చిన రెడీ అయిపోయాడు. అంటే బేసాడు ఒకసారి రాజ్యం ఇచ్చేస్తాను కాదు, అంటే ఆ రాజు హ్యాపీనెస్ అంటే రాజు సంతోషంగా ఉండటంటే ఆయనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. రాజ్యం సగం పోయినా పర్లేదు, కానీ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను కదా ఈ మూమెంట్లో నాకు ఈ చిన్నదాని వల్ల నేను అంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి అవసరం రాజ్యం సగం ఇచ్చేస్తాను. అంటే బేసిక్గా రాజు యొక్క మైండ్ సెట్ ఏంటి? అక్కడ మైండ్ సెట్ ఏంటంటే నేను ఆల్రెడీ హ్యాపీగా ఉంటాను, ఇప్పుడు ఈ చిన్నపిల్ల వచ్చి నా ముందు డ్యాన్స్ వేసింది, చాలా చూడమొచ్చ డ్యాన్స్ వేసింది, నాకు నా సంతోషాన్ని ఇంకా అధికముగా మార్చింది. రాజు సంతోషం మనకి ఎంత విలువచ్చుంటే ఆయన తన మూడికి ఎంత విలువచ్చుంటే సగం రాజ్యం వదులుకుంటే అడిగేప్పుడు ఒకసారి ఆలోచించండి. అంటే రాజు లెక్క మైండ్ సెట్ బైబిల్ నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చరిత్రలో కూడా అడగట్లేదు, జస్ట్ బైబిల్లోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే రాజుకి ఆ మూడు అంటే ఎంత ఇంపార్టెంటో, రాజుకి తన యాక్చువల్ ఒరిజినల్గా ఎలాగ మనకు ఇష్టపడుతున్నాడో ఆ మూడులోకే అందరూ వచ్చారనుకోండి. ఇంక నువ్వు చెప్పాలంటే ఆయన గురించి గొప్పగా చక్కగా చెప్పినా సరే ఇక్కడ చూడండి రాజు సంతోషించాడు, డ్యాన్స్ చేయడం సంతోషించాడు. ఇప్పుడు మనం బేసిక్ పాటలు పాడతాం చూడండి, పాటలు పాడుతూ బేసిక్ మనం ఏం చేస్తున్నాం? నువ్వు పాటలో నువ్వు నీ గురించి చెప్పుకోవట్లేదు, దేవుని గురించి నువ్వు తిరిగి దేవునికే చెప్తున్నావు. రాజు గురించి గొప్పగా రాజుతో మాడతారు. రాజు గొప్పతనం రాజు తెలియదా? చెప్పండి, తెలియదా? రాజులకు తెలీదా ఆయనకి ఎంత అధికారం ఉందో? రాజు తలుచుకుంటే ఏమేమి చేయగలడో రాజుకు తెలీదా? రాజులకు తెలుసు, వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ ఇంకను ఒక వ్యక్తి వచ్చి నిలబడి ఆ రాజుని రకరకాల తన మనసు ద్వారా తనకున్నటువంటి ఒకవేళ కనుక తనకు పాటలు పాడగల కెపాసిటీ ఉండో, లేదా కవిత్వం వచ్చో, లేదా వేరే రకరకాల కనుక రాజుని పొగుడుతూనో, లేదా ఉన్న గొప్పతనాన్ని గురించి మరలా రాజుకే తిరిగి చెప్తూనో దాని కనుక అలా ఎత్తి రాజు ఏమై ఉన్నాడో ఎత్తి చూపించాడు అనుకోండి, రాజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. తెలుసా, రాజు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు ఆలోచించండి, మనం కూడా ఆ చిన్నపిల్లలాగా దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు దేవుని గొప్పతనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప గురించి తిరిగి నువ్వు దేవునికే చెప్పావనుకో, బిడ్డంత హ్యాపీలతో ఒకసారి ఆలోచించండి. అలాగని ఇక్కడ ఏదో రాజుని జస్ట్ ఇక్కడ రాజును పొగినట్టుగా మనం ఏదో పైపైన దేవుని పొగిడేస్తున్నామా, ఏదో కావాలి కూడా పొగిడేస్తున్నామా? కాదు. బహుశా రాజులు అంటే పొగడతలు పడిపోతారు, లేదు కూడా ఉన్నదానికి మించి చెప్తే బహుశా వీళ్ళు ఫ్లాట్ అయిపోతారు, మనం అడిగిన బోస్ ఇచ్చేస్తారు మనకి. కానీ దేవుడు అలాగనా కాదు కదా. దేవుడు అందరికంటే గొప్పవాడు కదా. ఆయన నువ్వు ఏమని వివరించినా, ఆయన నువ్వు ఏమని పొగిడినా సరే ఇంకను దానికి సూట్ అయ్యేటువంటి ఒక కార్యం. అవునా కాదా చెప్పండి? మనం దేవుని అనవసరంగా ఎక్కువ పొగిడేస్తామా? మనం దేవుణ్ణి చెప్పండి మరి ఎక్కువగా దేవుని స్తుతించాం ఈరోజు అని ఎవరన్నా మనిషి ఒక విశ్వాస చెప్పగలడా? ఇది మరి ఎక్కువ టైం మరి ఓవర్గా దేవుని ఎక్కువ స్తుతించామండి, అవసరానికి మించి దేవుని స్తుతించాం. ఎవరన్నా ప్రపంచంలో ఇప్పుడు వచ్చి ఎవరన్నా దేవునికి అవసరాన్ని మించినటువంటి ఘనతను ఎవరైనా ఇచ్చారా? దావీదు లాంటి ఇచ్చాడా? ఎవరు ఎంత గొప్పగా దేవుని పొగిడినా, ఘనపరిచినా, గొప్ప చేసినా ఇంకను దేవుని స్థాయితో పోల్చుకుంటే ఇంకా తక్కువే కానీ ఎక్కువేమీ కాదు. అప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా దేవుడు ఒరిజినల్గా ఏమై ఉన్నాడో నువ్వు దాన్నే ఆయన చెప్పినప్పుడు, నేను యాక్చువల్గా ఏమై ఉన్నా అది నిజం నువ్వు నమ్మేవు కాబట్టే నువ్వు నా గురించి నువ్వు తిరిగి పాటలు పాడుతూ నా ప్రేమ, నా దయ, నా గొప్పతనం గురించి మాట్లాడుతాను చూసావా అని దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చూడండి, మీ జీవితం ఎలా మారిపోయి ఒకసారి ఆలోచించండి. ఒక రాజు ఇంతలాగా కనుక వచ్చినటువంటి వ్యక్తి సంతోషపరిచినప్పుడు, రాజు ఒక వ్యక్తిని బట్టి రాజు సంతోషిస్తే అంతలాగా ఇచ్చేస్తానని ఒక రాజు రెడీ అయిపోతే తను ఏదైతే ప్రత్యేకత ఉందో రాజ్యాన్ని సగం వదులుకుంటా అన్నాడు, సగం డామినేషన్ తగ్గిపోద్ది, అయినా సరే వెనక ముందు ఆలోచించలేదు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు ఆలోచన నిజంగా మన కొరకు ఎదురు చూసేటువంటి దేవుడు, మనకి మంచి ఉండడానికి ఎదురు చూసేటువంటి దేవుడు. నువ్వు ఆయన ఏమైతే నిజంగా ఉన్నాడో ఉన్నట్టుగా నువ్వు నిజంగా ఆయన పొగుడుతూ ఉంటే, ఆయన స్థుతిస్తూ ఉంటే ఆయన ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఒకసారి ఆలోచించండి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన పొగిడే వాళ్ళు లేరనా? కాదు. మనం కాకపోతే రాళ్ళు స్థుతిస్తాయి, ఇష్టం అది కాదు. నువ్వు స్థుతుల ద్వారా నువ్వు ఏం చెప్తావు అంటే, ప్రభువా నువ్వెంత మంచిడు నాకు అర్థమైంది, అందుకని నీ మంచితనాన్ని బట్టి నేను పాట పాడుతున్నాను, నీ మంచితనాన్ని గొప్ప చేస్తాను, నువ్వెంత మంచోడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, నిన్ను బట్టి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నువ్వు మంచోడు, నువ్వు దయగలవాడు, నీ కృప నిరంతరం ఉంటుంది. ఎప్పుడు నువ్వు పాట ద్వారా పాడుతున్నావో దేవుడు ఒరిజినల్గా ఏమన్నా చెప్తున్నావు. ఒకసారి చెప్పండి, ఆయన కనుక నీ స్తుతి కనుక ఆయనకి ఆయన మంచి పరిమళ వాసనగా అనిపించింది అనుకోండి, స్తుతి యాగం అనుకోండి, దేవుడు సంతోషిస్తే దేవుడు సంతోషం చేసి కామ్గా వెళ్ళిపోతాడు అనుకున్నారా?
నువ్వు దేవుని దగ్గర, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ వల్ల రాజు హ్యాపీ ఫీల్ అయిపోయి నువ్వు చేతిలో పంపించేస్తాడు అనుకుంటున్నారా? రాజులు ఎప్పుడు అలాగనా చేసింది లేదు. రాజులు ఎప్పుడు అలా చేయరు. నువ్వు చాలా చెప్పాను, శేబదేశపు రాణి సొలొమోను చాలా వరాలు గిఫ్ట్లు తీసుకొచ్చింది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకెక్కువ తీసుకెళ్ళింది. అంటే బేసిక్గా రాజులు ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే నువ్వే నాకు అందిస్తే, నువ్వు నేను ఎంత పొగిడేవు, నేను ఎంత మంచి. మనం కనుక చూడండి, ఇప్పుడు దేవుని స్తుతిస్తారు, ప్రభావం నువ్వు ఎంత మంచోడు, నువ్వు ఎంత కనికరం గలవాడివి, నీ దయని బట్టి నేను ఎలా ఉన్నాను, నిన్ను బట్టి నేను ఎలాగా అని ఆయన ప్రేమను గురించి, ఆయన శాశ్వతమైన ప్రేమ గురించి, ఎడబాయిన కృప గురించి మనం మాట్లాడుతున్నాం అనుకో, అక్కడ బేసిక్ రకం నువ్వు ఇండైరెక్ట్గా నువ్వేం చేసినట్టంటే ఆయన ఏంటో నువ్వు చెప్తున్నావు, ప్రభావ నువ్వు ఇది అని చెప్తున్నావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాజు ఆలోచిస్తుంటే నువ్వు నా గురించి ఏదో చెప్పావు, అది నేను నీ లైఫ్లో నేను ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఇంకా ఎక్కువ దయ్యం నీ పట్ల చూపిస్తాను, నా ప్రేమను ఇంకెక్కువ చూపిస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను అదన్నావు కదా, నేను గొప్పనన్నప్పుడు నా గొప్పతనం చూపించాలి కదా. మరి నువ్వు నన్ను పొగిడిన తర్వాత, నేను ఐశ్వర్యవంతుని అన్న తర్వాత నీకు ఐశ్వర్యం ఇవ్వకుండా నేను ఉంటే నేను ఐశ్వర్యవంతుని కింద రాను. అప్పుడు నేను అబద్ధికుని అవుతాను. నువ్వు చేసింది కూడా పైపైన పొగడత కింద అవుతుంది, అది ఫ్లాటరీ అవుతుంది, అది ముఖస్థత అవుతుంది అది. కాబట్టి నన్ను మంచోడు నువ్వు నా మంచితనాన్ని చూపిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను ఇదని ప్రూవ్ చేస్తావు. నువ్వు మంచోడు అన్నావు, నా మంచితనం నేను చూపించకుండా నేను ఉండను, నా మంచితనం ప్రూవ్ చేస్తాను. నువ్వు ఇది అన్నప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాను. అలాగా దేవుని ప్రేమ గురించి, దేవుని కనుక ఏదైనా సరే మీరు నిజంగా గనక బైబిల్ ఎక్కడ చెప్పిన సంతోషంగా నిజంగా దేవుడు అంటే అర్థమే కనుక అలా గనక దేవుని యొక్క ఆవరణంలోని గనుక వెళ్ళావు అనుకోండి, నువ్వేదైతే నువ్వు దేవుని గురించి నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు ఆత్మసత్యంతో నువ్వు పాడుతూ స్తుతించావో దానికి ఖచ్చితంగా దేవుని లైఫ్లో కనపరిచి చూపిస్తాడు. ప్రభు నువ్వు గొప్పడు, నువ్వు అద్భుతాలు నువ్వు చేస్తావు అని నువ్వు పాడేవనుకు నిజంగా దేవుని చూస్తూ, నువ్వు నేను గొప్పడు అన్న తర్వాత నా గొప్పతనం చూపించకుండా నేను ఎలా వదిలేస్తాను? నువ్వు గొప్పడని పొగిడావు కదా, నేను అప్పుడు అది చూపించాలి కదా, నేను అమలుపరచాలి కదా, నాకు నిజంగా గొప్పతనం ఉందని. వీడు అద్భుతము చేస్తాడు. స్వస్థపరిచి యెహోవాను కనుక నువ్వు దేవుని పాటల ద్వారా నువ్వు పాడావనుకో, అప్పుడు దేవుడు స్వస్థపరిచి సరే మంచిదని వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళరా అంటాడు. దేవుడు వెళ్ళరా దేవుడు అంటాడు, నువ్వు నన్ను అలా అన్నావు, నేను స్వస్థపరిచే దేవుడు నువ్వు గురించి పొగిడావు, నా గురించి నువ్వు కీర్తనలు పాడావు, ఇప్పుడు నేను స్వస్థపరచకుండా నేను ఎలా ఉంటాను? నువ్వు చెప్పింది నిజమని నేను ప్రూవ్ చేయాలి కదా, కాబట్టి నేను బాగు చేస్తాను, దేవుడు బాగు చేస్తాను. అలా ప్రతిదీ కూడా స్తుత్యారాధన అందుకని ఉంది తెలుసా? స్తుత్యారాధన అందుకనే ఉంది. అందుకే స్తుత్యారాధన ఎప్పుడు కూడా మనం క్యాజువల్గా తీసుకోవద్దు. అందుకని చూడండి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా రావాలంటున్నావు, అందుకనే అలా రావాలంటున్నావు. నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు గేట్ దగ్గర రాగానే నువ్వు ఏ మూడ్లోకి నీ మైండ్ మారిపోవాలంటే, నేను దేవుని యొక్క గొప్పతనం గురించి నేను పాడుతాను, నేను దేవుని యొక్క మంచితనం నేను స్తుతిస్తాను, నేను ఆయన్ని ఆరాధిస్తాను, ఆయన పొగుడుతాను, ఆయన ఏమైనా నేను ప్రసంగాలు ఇప్పటివరకు నేను చదువుతూ వచ్చాను, వింటూ వచ్చాను, అవన్నీ ఒక్కసారి నేను మన మనసులో రివైండ్ చేసేసుకుంటాను, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన నేను స్తుతిస్తాను. ఎప్పుడైతే నువ్వు స్తుతించావో ఆ చిన్నపిల్ల డ్యాన్స్ చేసినంత సమానం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో చేయకుండా ఉండలేని కండిషన్లో పెట్టేస్తున్నాను. నువ్వు రకం చెప్పాలంటే అది అంత సంతోషించిన తర్వాత రాజులు లేదా దేవుడు చేయకుండా ఉండలేరు, చేయకుండా ఉండరు. అలా ఉంటే వాళ్ళకి అది అపకీర్తి. రాజు ఆ చిన్నదాని వల్ల రాజు అంత హ్యాపీ ఫీల్ అయితే, అప్పుడు రాజు ఎలా చేస్తాడంటే, అరే చిన్నదాని వల్ల నేను హ్యాపీ ఫీల్ అయితే నాకు ఇంత అధికారం ఉంది, నేను రాజుని కదా, అప్పుడు నా వల్ల ఈ చిన్న బిడ్డ ఇంకెంత హ్యాపీ ఉండాలి, అందుకని అన్నాడు సగం రాజ్యం ఏంటి నేను నీకు ఇచ్చేస్తాను, అడుగు నువ్వు కావాలండి అన్నాడు. నేనంటాను, ఒక రాజే కనుక అంతలాగా ఆలోచిస్తే అప్పుడు నిజంగా ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎంత ఆలోచిస్తాడు ఒకసారి ఆలోచించండి. ఒక రాజు అలాగా ఆలోచిస్తాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఎలా రావాలి? ఫస్ట్ ఏంటి? నువ్వు దేవుని సంది అనుభవించాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఏంటి? మనం పాటలు పాడతాం, కానీ పాటలు పాడడం కోసం పాటలు పాడతామా? ఈలోపు వచ్చేవాళ్ళందరూ కూడా వచ్చేస్తారులే, అప్పుడు అందరూ వచ్చాక మెసేజ్ స్టార్ట్ చేద్దాంలే, అందుకు పాటలు పాడుతున్నామా? కాదు కదా, మనకు తెలుసు కదా విషయం. అప్పుడు తెలిసినప్పుడు స్తుత్యారాధన మనకి ఎంత ఇంపార్టెంట్ అసలు ఆలోచించండి. లేనిది మనకు దేవునికి ఆపాదించట్లేదు. దేవుడు నిజంగా ఏమైనాడో, ఆయన ఏమైనా మనకి బయలుపరుచుకున్నాడో, ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్నే నువ్వు తిరిగి ప్రభువా నువ్వు ఇది కదా, నువ్వు ప్రేమ స్వరూపుడు కదా, నేను ఇక్కడికి వచ్చానంటే నీ మందిరంలో కనబడానంటే నువ్వు నన్ను కాపాడుతాను కదా, మందిరంలో కనబడ్డాను, ఇప్పుడంతా క్షేమం ఇచ్చితేనే కదా నేను వచ్చాను, నేనేమన్నంతా నీ కృపే కదా. ఎప్పుడైతే ఆయన కృప నువ్వు మాడుతున్నావో, ఆయన చూపించిన దాని గురించి చెప్తున్నావు, ఆయన మాట్లాడుతున్నావు, ఆయన ఇంకా ఎక్కువ కృపను మనకు చూపిస్తాడు. కాకపోతే అదేంటంటే అది ఇంకా 1000 రెట్లు బెటర్ కదా చూపించేస్తాడు. నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి మునుపున్న దానికంటే 1000 రెట్లు బెటర్గా నీకు తిరిగి వస్తుంది, పొందుకుంటావు. నువ్వు దేవుని సరిగ్గా కనుక స్తుతిస్తే. బేసిక్గా ఏదైనా సరే చేయాలి, కానీ దేవునికి అది సంతోషాన్ని తెచ్చేలాగా మనం ఆ కార్యాన్ని దేవుని ఆ ఆవరణకు ఎంటర్ అవుతూ ఉండడమే. నువ్వు రావడమే దేవుడిని చూస్తున్నప్పుడు నువ్వు నా దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉన్నావు, అందుకే అంత సంతోషంగా నువ్వు ఆనందాలతో పాటలు పాడుతున్నావు, దగ్గర చప్పట్లు కొడుతున్నావు, నువ్వు నన్ను బట్టి నువ్వు చాలా సంతోషిస్తున్నావు.
ఎప్పుడైతే దేవుడు నిన్ను గురించి అలాగ ఆలోచిస్తాడో నీ లైఫ్ ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను, మారిపోద్ది. ఆ చిన్నది జస్ట్ కాసేపు డ్యాన్స్ చేస్తే సంతోషించాడు రాజు. ఆమెకు లైఫ్ని మార్చడానికి ట్రై చేశాడు తెలుసా. అవసరమైతే అర్ధ రాజ్యం వచ్చేసేది అమ్మాయికి. సరిగ్గా కనుక అడుగుంటే ఆ రాజు చెప్పండి కనుక అమ్మాయి కనుక చేసుంటే సగం రాజ్యం వచ్చేసేది అమ్మాయికి, చిన్నపిల్లకి. ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఎన్ని గొప్ప అవకాశాలు యాక్చువల్గా ఉంటున్నాయో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. జస్ట్ నువ్వు దేవుని స్తుతించడం ద్వారా, నువ్వు పాటలు పాడడం ద్వారా, దేవుని ఆరాధించడం వల్ల. అంటే పాట వల్ల ఎంత బెనిఫిట్ మనకి ఉంది. జస్ట్ మనం గంటే పాడుతున్నాం, సరిపోద్ది, గంట సరిపోద్ది, అది చాలదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక 2 గంటలు పాడినా సరిపోదు కదా. అని ఎక్కడో పాయింట్ రాపాలి కాబట్టి ఆపేస్తున్నాం మనం పాడడం టైం వస్తే. కానీ 45 నిమిషాలు సరిపోద్ది, గంట సరిపోద్ది అని కాదు, సరిపోదు. కానీ సరే గంట అనుకుంటాం, గంట పడినా సరిపోదు కదా. అందుకని ఎక్కడో దగ్గర సమయాన్ని బట్టి మనం ఆపేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు దొరుకుతుందా, ఇప్పుడు మళ్ళీ దేవుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం అనేటువంటి ఒక కోరికతోనే కదా మరలా మనం వస్తున్నాం. అంతే చూడండి, బైబిల్లో కూడా చూడండి, ఈ దానియేలు టైంలో ఆ టైంలో చూడండి, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చిరకాలము జీవించను కాక అంటారు, లేదా రాజు చిరంజీవును అగును గాక అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎప్పుడు ఇలాగే చిరకాలం అంటే నువ్వు చిరకాలం రాజుగా, నువ్వు నిజంగా రాజు చిరకాలం ఉంటాడా, ఉండడు. కానీ అలా అన్నప్పుడు రాజుకి సంతోషం తీసుకొస్తుంది, అది రాజు సంతోషం తీసుకొస్తుంది. అలాగే రాజుని వాళ్ళు గ్రీట్ చేస్తున్నారు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అదేం చేస్తుందంటే రాజు సంతోషాన్ని తీసుకొస్తుంది. అది నా గురించి నేను ఆశపడుతున్నావు, నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలించాలని ఆశపడుతున్నావు అని రాజు సంతోషిస్తే జీవితాలు మారిపోతాయి కదా. ఎగ్జాక్ట్ అదే మనం స్తుతారణ, ఎగ్జాక్ట్ అదే మనం చేస్తున్నాం. కాకపోతే మనం రాజుల కంటే ఉన్నతమైనటువంటి దేవునికి మనం దాన్ని చేస్తున్నాం. అందుకని స్తుతారణ ఎప్పుడు కూడా తక్కువ అయిపోయింది. నీకు దొరికిన ఎంత టైం దొరికిందో దేవుని స్తుతించడానికి, అర్థించడానికి దాన్ని అస్సలు వదులుకోవద్దు. నువ్వు చర్చలో రాగానే నువ్వు పాటలు పాడుతున్నావు అనుకో, నువ్వు ఎప్పుడైతే లేటుగా వచ్చినా పర్లేదు, రాగానే ఇన్వాల్వ్ అయిపోయి అందులో సీరియస్గా నువ్వు పాటల మీద మైండ్ పెట్టేసాయి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పెడతావో, నువ్వు నిజంగా రాజు నుంచి నీకు మంచి అవకాశం దొరికింది, నువ్వు స్తుతించు, దేవుని యొక్క నామాన్ని గణపరచు, ఆయన కనుక తిరిగి స్పందించాడంటే జీవితాలే మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. స్తుతి ఆరాధన అంత గొప్పతనం, అంత ఆశీర్వాదం ఉంటుంది మనకి. ఎందుకంటే చూడండి, బేసిక్గా రాజుకి సంతోషాన్ని తేడం కోసం మనం చేస్తాం. అది ఏదైనా సరే కావచ్చు. దావీదు డ్యాన్స్ చేశాడు అనుకోండి, ఎందుకు డ్యాన్స్ చేశాడు దావీదు? రాజు దేవుని బట్టి సంతోషిస్తున్నాడు, అందుకని డ్యాన్స్ వేస్తాడు. ఇప్పుడు చాలామంది అంతా చూడండి, నేను దేవుని కోసం వేసానంటారు. అవన్నీ ఒకటి దేవుని కోసం ఏం వాళ్ళు వేయట్లేదు. దేవుని కోసం వేస్తే వేరుగా ఉంటుంది తెలుసా మీకు. దేవుని కోసం వేస్తే ఎంత ప్రిపరేషన్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది మీటింగ్లో డ్యాన్స్లు వేస్తారు, చూస్తారు దేవుని కోసం నేను వేస్తా అంటే. రాజు దానికి సంతోషిస్తాడా? చూడండి, అప్పుడప్పుడు చూడండి పబ్లిక్ ఈవెంట్స్లోని సీఎంల ముందు కొంతమంది ప్రోగ్రామ్స్కి ఈ కల్చరల్ యాక్టివిటీస్లో డ్యాన్స్లు వేస్తారు. వాళ్ళు ఎలా వేస్తారు చెప్పండి? సీఎం ఉన్నాడంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక ప్రిపరేషన్ ఉంటుంది, అందరూ యూనిఫామ్గా ఒక పద్ధతిగా, అవునా కదా? ఆర్డర్ ఉంటుంది లేదా సీఎం ముందు డ్యాన్స్ వేస్తే? మరి కృష్ణ దేవుని ముందు డ్యాన్స్ వేస్తే ఆర్డర్ ఎందుకు ఉండదు? కానీ మేము దేవుని కోసం అంటారు. వెళ్ళి సీఎం ముందు అలా డ్యాన్స్ ఏంటి ఇష్టానుసారంగా ఊరుకుంటాడు సీఎం? ఊరుకోడు. నువ్వు సీఎంను గౌరవిస్తూ నిజంగా నువ్వు దేవుని కోసం నువ్వు చేస్తావు అంటే, నువ్వు డ్యాన్స్ బట్టి సంతోషించాలంటే క్రమం ఉండాలి కదా. అక్కడ సీఎం ముందే ఇష్టానుసారంగా మనం గెంతులేము, ఒక ఆర్డర్లోనే ఉండాలి అక్కడ. కానీ ఈరోజు మనం ఏంటంటే దేవుని కోసం డ్యాన్స్ వేస్తున్నాం, అందరూ వాళ్ళు నచ్చినట్టు వేస్తున్నాం, దేవుని కోసం వేస్తున్నాం అంటారు. నువ్వు దేవుని కోసం వస్తే క్రమం ఖచ్చితంగా ఉంటుంది, యూనిఫామ్గా ఉండాలి అక్కడ. దేవుడి సంతోషం తెచ్చేదిగా ఉండాలి. నువ్వేం చేసావు ఇష్యూ కాదు ఇక్కడ, నువ్వు చేసిన దానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతుంది ఇష్యూ. మనం మంచిగా సపోజ్ నువ్వు పాటలు మంచిగా పాడావు అనుకో, అనుకుని మంచిగా డ్యాన్స్ చేస్తావు అనుకో, రాజు హ్యాపీ ఫీల్ అయితే నీకు ఆశీర్వాదమే. సపోజ్ అనుకుంది హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుందాం, ఏంటి పరిస్థితి? చాలామంది అలా అంత దూరం ఆలోచన, చాలామంది నాకు నచ్చింది నేను దేవుడి కోసం. నువ్వు దేవుడి కోసం అంటే సరిపోదు, ఆయన నచ్చినట్టుగా ఆయన మూడ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నువ్వు వేసిందే ఆయన ఇంకా సంతోషాన్ని పెంచేదిగా, ఆయన మహిమను తెచ్చేది, గణపరిచేదిగా, ఆయన గౌరవాన్ని ఇంకైతే చూపించేదిగా, నిలబెట్టేదిగా ఉండాలి. ఆయన గౌరవం తగ్గించేదిగా ఉండకూడదు. మరి సీఎం ముందు అలా చేయము, ఎందుకంటే అలా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా పిచ్చిగంతులు వేస్తే అది సీఎంను గౌరవించినట్టు ఉండదు. సీఎం దానికి హ్యాపీ ఫీల్ అవ్వడు. అందుకని కల్చరల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా చేస్తారు లేసే డ్యాన్స్. అలా చేసేది సీఎంను గౌరవించడం చేస్తున్నారు వాళ్ళు. ఒక డిసిప్లిన్ ఏం చెప్తుందంటే, మేము నచ్చినట్టు ఎలా పడితే అలా చేయట్లో క్రమంగా మేము చేస్తాం, దీన్ని మేము ప్రిపేర్ అయ్యాం, దీన్ని బట్టి నువ్వు డ్యాన్స్ చూసి నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలని మేము వేస్తున్నాం. అది సీఎం ముందు అలా వేస్తారు. అప్పుడు దేని ముందు వేసేటప్పుడు ఇంకెంతగా జాగ్రత్తగా మనం ఉండాలి. అది పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, ఇంకేం చేసినా సరే అల్టిమేట్గా మనం చేయడం కోసం పట్టిన కదా, ఇక్కడ దేవుని సంతోషపరచడం కోసం ఆ కార్యం మనం చేస్తున్నాం.
రాజుని గౌరవించాలి, ఘనపరిచేది కదా ఉండాలి. అంటే పాటల పట్ల ఎక్కడ వైఖరి కొంచెం మార్చుకోండి. దేవుని సందర్భంగా ఇంకా నెక్స్ట్ వీక్ చెప్తాను. యాక్చువల్ ఇంకా మనం ఫస్ట్ గేట్లోకి వెళ్ళడం చెప్తాను. ఇంకా లోపలికి ఇంకా మనం వెళ్ళలేదు. గేట్లోకి వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలి. నువ్వు రావడమే మూడవైపోయి నీకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ జ్ఞాపకం చేసుకుంటూ అలా ఉన్నావు అనుకో, నెహెమ్యాలాగా అన్నట్టు దేవుడు దానికి సంతోషించడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నాడు దేవుడని నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నువ్వు చర్చిలోకి వచ్చేసి ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు బయట వదిలేసి దేవుని బట్టి సంతోషిస్తూ నీకున్న లేమి కొరత ఉన్నా సరే యెహోవా నాకు కాపరి కదా అనుకోని నువ్వు నిజంగా అలా ఉన్నావు అనుకో, దేవుడు నువ్వు బయట వదిలేసి వచ్చిన సమస్యల్ని దేవుడు చూస్తాడు. నీకు అన్ని సమస్యలు ఉండకూడదు, ఇంకా నా గురించి అంత గొప్పగా నువ్వు మాట్లాడుతున్నావు, నేను మంచి కాపరిని అంటున్నావు, నేను నడిపిస్తాను, కృపాక్షేమలు ఇస్తాను, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కదా, గొప్పగా చెప్తున్నావు కదా. ఆయన దేవుడు ఇంకా ఒక రకంగా చెప్పండి జీవితానికి కార్యం చేయడానికి నువ్వు రకంగా దేవుని బలవంతం చేస్తానంటే. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నువ్వు ప్రాబ్లం కోసం మాట్లాడలేదు, దేవునికి మంచితనం కోసం మాట్లాడుతున్నావు. పాటలు అంత బెనిఫిట్ ఉంది, మనకి ఉంది. అది మనస్ఫూర్తిగా చేయగలిగితే దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హ్యాపీ ఫీల్ అయితే జీవితాలే మారుతుంది. ఒక రాజు తలుచుకుంటే జీవితాలు మారిపోయింది. ఇప్పుడు ఎంతగా దేవుని సంగతి మనల్ని మార్చేస్తారు. అందుకే ఈ ప్రసంగం కోసం చాలా సందర్భం మనం వినేసి ఉంటాం. నాలెడ్జ్ కోసం చూడొద్దు, అనుభవం కోసం చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అనుభవం నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు బహుశా నేను నెక్స్ట్ వీక్ చెప్పినా సరే ఇవన్నీ ఎంతమంది చెప్పారు కదండి అంటారా, ఇవన్నీ ఎంతమంది చెప్పాను కదండి మీరు అన్నారంటే అర్థం మీరు దేవుని సన్నిధిని ఎక్స్ప్లెయిన్ చేయడం అని అర్థం. ఎందుకో చెప్పినా ఎగ్జాంపుల్ చెప్పి ఏం చేస్తాను. ఇజ్రాయెల్ ప్రతిరోజు మన్నానే తిన్నారు, అవునా? ఈ రోజు దేవుడు మన్నా ఇచ్చాడు, రేపు మన్నా ఇస్తాడు. అంటే రేపు కూడా దేవుడు మన్నా ఇచ్చినప్పుడు ఈరోజు వచ్చింది దాన్ని దాచుకోమని దేవుడు ఎందుకు చెప్పలేదు, పాడైపోతాను దేవుడు ఎందుకు చెప్పాడు? మళ్ళా రేపు మన్నానే, రోజు అదే తిండి అయినా సరే తిన్నారు. రోజు కూడా మనం ఇడ్లీలు ఎన్నిసార్లు సంవత్సరానికి ఎన్నిసార్లు ఇడ్లీలు తినుంటాం మనం? ఎన్నిసార్లు తినుంటాం చెప్పండి? కనీసం ఒక 50 సార్లు మినిమంగా తినుంటాం కదా. ఉదయం పాటు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సంవత్సరానికి 50 సార్లు తిన్నాం. ఇంకా ఇడ్లీ మనకు బోరు కొట్టదు తెల్లారి లేగిస్తే మళ్ళీ. ఎందుకని? ఇష్యూ ఇడ్లీ కాదు, ఇక్కడ ఫ్రెష్గా వచ్చింది చూసారా, అవునా కదా? ఫ్రెష్నెస్ అన్నది ఫ్రెష్గా ఉన్నప్పుడు మనకు తినాలనిపిస్తుంది. ఉదయ ప్రసంగం కావచ్చు, కానీ ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఆ వాక్యం ఇంకా ఫ్రెష్గానే ఆత్మీయ ఆహారం ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ అన్నది విన్న ప్రసంగం మరలా వినాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. వినేసిన ప్రసంగం అనాలి. తినేసిన ఇడ్లీ ఎన్నిసార్లు తింటాం? ఇంటి దగ్గర ఎన్నిసార్లు తినట్లేదు. చికెన్ ఎన్నిసార్లు తిన్నాము? మినిమం ఒక్కసారైనా వీక్లీ, లేకపోతే 8వ రోజు రాదు మనకి. యాక్చువల్గా 7వ రోజు ఆగిపోద్ది. అయినా సరే మళ్ళీ 7వ రోజులోపు ఖచ్చితంగా మళ్ళీ చికెన్కి వెళ్ళిపోవాల్సిందే మనం. ఎన్నిసార్లు తింటాం? ఎందుకు బోర్ కొట్టదు? అంటే అది లాస్ట్ సండే చికెన్ కాదు, ఈరోజు ఫ్రెష్గా తెచ్చుకున్న ఆ ఫ్రెష్నెస్ అనేది మళ్ళీ తినాలని ఆశ మనకు కలిగిస్తుంది. అలాగే ఏంటంటే సేమ్ ప్రసంగం మీకు అనిపించవచ్చు బహుశా, కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది చూస్తారా, ఆ తృప్తి, అది ఆ వాక్యం అంటే మరలా నీకు ఫ్రెష్గా అనిపిస్తుంది, తృప్తి నీకు అది ఇస్తుంది, నీ ఆత్మను బలపరిచేది కదా ఉంటుంది. అందుకని నా దేవుని సంత అంత ఇంపార్టెంట్. పాటలు అయినా సరే కావచ్చు, పాడిన పాట పద్దాకి ఎన్నిసార్లు పాడతాను అదే శరణం అంటే ఎన్నిసార్లు పాడతాను. దేవుని సన్నిధిలో ఉంటే నీకు అది ఫ్రెష్గానే ఉంటుంది. అదే ప్రసంగం బాగా ఫ్రెష్గా ఉంటుంది. దేవుని సన్నిధి అంటుంటుంది నువ్వు చేసే అదే కార్యం విలువను పెంచేస్తుంది. అందుకని దేవుని సన్నిధికి అలవాటు పడండి, సిద్ధపడండి. అది ఎంతో తృప్తిని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మనకు అదే ఇస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత మూసుకోండి.